Dears, I welcome you all once again for this concluding resurrection meditations. ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క పునరుద్ధాన ముగింపు ధ్యానానికి ఈ దినాన్ని మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. And we extend our warm greetings, Maranatha, to each and every one of you. మీ అందరికీ కూడా మన్నాతులతో స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. And dears, the Holy Spirit Father has been gracious to us in leading all these days. పరిశుద్ధాత్మ తండ్రి ఈ యొక్క దినాలన్నీ నడిపించడం బట్టి ఆయన ఎంతో దయగలిగి మన పట్ల దయాపూర్ణుగా ఉన్నారు. So we are very much indebted to the Holy Spirit Father. ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. So today we are almost closing the resurrection meditations. ఈ దినంతో మనం ఎక్కువ భాగం పునరుద్ధాన ధ్యానాలు మనం ముగించుకోబోతూ ఉన్నాము. Although it is 39th day, virtually tomorrow we will meditate upon the ascension of our Lord. ఇది 39వ దినం అయినప్పటికీ రేపటి దినాన మన ఆరోహణ పండుగగా మనం జరుపుకోబోతు ఉన్నాము. So dears, today is the concluding day for our resurrection meditations. మన పునరుద్ధాన ధ్యానాలకి ఈ దినం ముగింపు దినముగా మనం ముగించబోతూ ఉన్నాము. And we have started our day with the resurrection travels of our risen Lord on the day of resurrection. ఈ పునరుద్ధాన ధ్యానాల ప్రయాణాన్ని ప్రభు యొక్క పునరుద్ధాన దినంన మనం ప్రారంభించి ఉన్నాం. ఈస్టర్ రోజున ప్రారంభించి ఉన్నాం. And we have meditated upon the resurrected Lord's travels and troubles on that day. ఆ దిన పునరుద్ధాన ప్రభు యొక్క శ్రమలు, పునరుద్ధాన ప్రభు ఏ రీతిని తెల్లవారుజాము మొదలుకొని సాయంకాలం వరకు శ్రమపడి శిష్యులకు ప్రత్యక్షమయ్యారో ధ్యానం చేసుకున్నాం. And immediately on the second day we have meditated upon the process of resurrection. ఆ తర్వాత దినాన మన యొక్క పునరుద్ధాన ఆ యొక్క ప్రక్రియ ఏ విధంగా జరిగిందో మనం ధ్యానం చేసుకున్నాము. And till then, from then onwards till today, we have been, the Holy Spirit Father has been revealing the total spectrum of the risen Lord. ఆ దినం మొదలుకొని ఈ దినం వరకు ఇక పరిశుద్ధాత్మ తండ్రి ఇక పునరుద్ధానంలో ఉన్న అనేక విషయాల్ని మనకి బోధించి ఉన్నారు. So dears, we have started with the travails, and now we are concluding with the jovial or the joyful farewell of the meeting. ఈ యొక్క కష్టములతో శ్రమలతో ప్రారంభించినప్పటికీ ఈ యొక్క సంతోషంతో ఈ దినాన్ని ముగించబోతూ ఉన్నాము. So dears, today we are going to meditate upon the farewell hug of the risen Lord. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశం ఏమైనదంటే పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన వీడ్కోలు కౌగిలి. Yes, today in my meditation I feel the risen Lord hugging each and every one or the disciples. నేను ఏమనుకుంటూ ఉన్నానంటే ఇక పునరుద్ధాన ప్రభు శిష్యులైన వారిని అదే విధంగా అదే రీతిగా మనల్ని కూడా ఆయన కౌగిలించుకుంటున్నట్టుగా ఆయన పునరుద్ధాన కౌగిలి మనకు కూడా ఇస్తున్నట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. And I also believe that the disciples are also in turn embracing the Lord. నేను భావిస్తున్నది ఏంటంటే శిష్యులు కూడా తిరిగి ప్రభువుని ఆలింగనం చేసుకున్నారేమో నేను భావిస్తూ ఉన్నాను. So in a way this is a farewell hug of the risen Lord. అలాగే ఈ దినాన యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన వీడ్కోలు కవులుగా నేను భావిస్తూ ఉన్నాను. So let us read one scripture and then let us continue our meditation or what that hug is and how it all happened. ఈ యొక్క ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ యొక్క కవిగిలి ఏమైనది అక్కడ జరిగిన విషయం ఏమైనా మనం ధ్యానం చేసుకుందాము. Yes, please turn with me to Matthew 28 16 and 17th verses. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 17వ వచనములు. And then the 11 disciples went away into Galilee to the mountain which Jesus had appointed for them. When they saw him, they worshipped him, but some doubted. ఇక 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి.
వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. Let's pray. ప్రార్థించుకుందాం. Father, we love thee, we laud thee, we bow down before thee for leading us, guiding us all through these days. తండ్రి, యొక్క ఇన్ని దినాలు మమ్మల్ని నడిపించినందుకు, మమ్మల్ని ఆ యొక్క మాకు దారి మార్గం చూపించినందుకు తండ్రి, యొక్క పునరుద్ధాన సన్నిధిలో నాయన మీ ముందు నాయన మేము తలలు వంచి నాయన మేము ప్రేమిస్తూ నమస్కారం చేస్తున్నాం తండ్రి. Thank you, Father, although we are unworthy of being sustaining us every day for your renewed fellowship. నాయన యొక్క మీ యొక్క నూతనమైన మీ యొక్క సహవాసంలో ప్రతి దినం మేము వచ్చుటకు మేము బలహీనము, అల్పులము, అయోగ్యులమై ఉన్నాం తండ్రి. Thank you for sustaining us in bringing to your fellowship. నాయన యొక్క మమ్మల్ని ఇంకా మీ సహవాసం తీసుకుని వచ్చి నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు నాయన. Even as we are going to meditate upon your farewell, help us to visualize your heart, your feelings, and the disciples' heart and their feelings. ఈ యొక్క పునరుద్ధాన వీడ్కోల్లో నాయన ఏవైతే దాగి ఉన్నదో తండ్రి, మీరు ఏ విధంగా ఆ దినాన ఆ వీడ్కోలు జరిగి ఉన్నదో అట్లాగే ఆ యొక్క సన్నివేశం అంతటి మా హృదయాల్లోనికి అంతరంగంలో తీసుకుని వచ్చి ఆ వీడ్కోలు యొక్క సన్నివేశం మాకు కూడా కలిగించి ఆ అనుభవంలోకి తీసుకుని వెళ్ళమని అడుగుచున్నాం తండ్రి. In Jesus' name we pray thee and praise thee, Father. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Amen. The beloveds who have gathered in the most precious name of our risen Lord, may the resurrection meditations be meaningful to your spirits and lives, so that you may experience and receive the farewell hug and embrace of our resurrected Lord. Amen. పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన సాన్నిధ్యమున మరి యొక్క మారు సమకూడిన వారలారా, పునరుద్ధాన ప్రభువు యొక్క పునరుద్ధాన ధ్యానముల యొక్క ముగింపు దీవెనలు, పునరుద్ధాన వరుని యొక్క కౌగిలిలోని మహిమానందమును ఆత్మ తండ్రి మనకెల్లరకును అనుగ్రహించి మహిమ పొందును గాక. Amen. Dears, for 40 days the Lord had appeared to his disciples, and he has given his infallible proofs of his living. ఆ యొక్క 40 దినాలు ప్రభు పునరుద్ధాన ప్రభు ఆయన శిష్యులైన వారికి కనపరుచుకొని అనేకమైన సూచనలు వారు కనపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. For his living he has given so many infallible proofs. ఆయన సజీవుడై ఉన్నాడని నిరూపించుకోవడానికి వారికి ఎన్నో సూచనలు చూపించినట్టు మనం చూస్తూ ఉన్నాము. So dears, for appearing or after appearing for 40 days, then he led them onto the mountain in Galilee. ఇక 40 దినాలు ఆయన ప్రత్యక్ష పరచుకున్న తర్వాత ఆ శిష్యులైన వారందరినీ కూడా 11 మందిని కూడా ఆయన గలిలే కొండకు తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. There he gave them his farewell address. అక్కడ వారందరికీ కూడా ఆయన యొక్క వీడ్కోలు సందేశం ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాము. So dears, as we are approaching his glorious ascension, let us meditate upon this concluding farewell remarks. ఆ యొక్క ఆరోహణ అంతస్తును ధ్యానం చేసుకోబోయే పూర్వం, యేసుక్రీస్తు ప్రభు ఈ పునరుద్ధాన ప్రత్యక్షతల చివరి గడియలలో శిష్యులైన వారిని ఎలాగున తన యొక్క పునరుద్ధాన వీడ్కోలు సందేశమునకు తీసుకొని వెళ్ళి ఆయన ఏం చేశారో జ్ఞాపకం చేసుకుందాం. If we spiritually meditate upon the concluding verses of all the 4 Gospels, ఈ యొక్క 4 సువార్తల్లో ఉన్న యొక్క ముగింపు వాక్యాలు, ముగింపు మాటలు మనం చూసినట్లయితే we see them talking about the concluding remarks of the risen Lord. ఈ
యొక్క పునరుద్ధాన ప్రభు ఆ ముగింపులు ఏమి చెప్పి ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము. So when we meditate or when we look at the Gospel of Matthew, ఇక మత్తయి సువార్త మనం చూసినట్లయితే there the concluding remark is that, lo, I am with you ఇక ఆ చివరి always, even unto the very ends of the earth. ఆ ప్రభు యొక్క చివరి మాట ఏమైనదంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So that is the first concluding remark of Matthew. ఈ యొక్క మత్తయిలో రాయబడినట్టు యేసు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క మొదటి యొక్క ఆయన యొక్క ముగింపు మాటగా మనం చూస్తూ ఉన్నాము. And if we look at the concluding words of Mark, there we see the Lord working with them and confirming the word through the accompanying saints. ఆ యొక్క ఈ మార్క్ గారు ఆ చివరి ముగింపులో మనం రాసినట్టు ప్రభు యొక్క ఆ చివరి మాటల్ని ఈ విధంగా రాస్తూ ఉన్నారు. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి, ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యంను స్థిరపరచుండెను. Matthew wrote that the Lord is always with us. Lo, I am with you always, even unto the very ends of the earth. మత్తయి గారేమో ఇదిగో యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉంటానని ప్రభు మాటలు రాసి ఉన్నారు. And Mark has confirmed what Matthew has said by writing that the Lord was with them, the Lord was working with them, and he is confirming the word with the accompanying saints. ఆ యొక్క ఏవైతే మత్తయి గారు రాసి ఉన్నారో ఆ మాటల్ని మార్కు గారు స్థిరపరుస్తూ రాస్తున్నారు. అదే ప్రభు వారితో వెంట వచ్చి ఆయన సూచక్రియలన్నీ జరిగించినట్టుగా మార్క్ గారు రాస్తూ ఉన్నారు. So in Luke's gospel we see the concluding words as the disciples staying or waiting in the temple of Jerusalem, and they are joyfully waiting for the Spirit or the power from above. ఇక లోకాలోనేమో ఆ చివరి మాటలు ఆ ముగింపు మాటలు ఏమై ఉన్నాయంటే, వారు మహా ఆనందంతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రం చేయుచుండని రాసి ఉన్నారు. And were continually in the temple praising and blessing God. ఎడతెగక దేవాలయంలో దేవుని స్తోత్రం చేస్తున్నట్టు రాసి ఉన్నారు. In Matthew we have seen, lo, the Lord saying, lo, I am with you always. ఇక మత్తయి గారు ఏమో ఇదిగో సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని రాసి ఉన్నారు. And Mark wrote that the Lord was working with them. ప్రభువేమో వారితో ఉండి వెనువెంటే ఉండే పనులన్నీ ఆయన and confirming the word with the accompanying signs. ఆ యొక్క ఆయన వారి వెంటే ఉండి ఆ సూచక్రియలన్నీ వాక్యంను స్థిరపరుస్తున్నారని రాసి ఉన్నారు. And Luke is writing that the church is assembled in the temple and they are continually praising and blessing the Lord. లూకా గారేమో అక్కడ సంఘమంతా కూడా కూడుకొని ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేస్తున్నారు అని రాసి ఉన్నారు. So the Lord is in the first instance the Lord is with us. ఆ యొక్క మొట్టమొదటి దాంట్లోనే దేవుడు మనతో ఉన్నారు. In the second instance the Lord is working with us. దేవుడు రెండో సంఘటనలో చూసినట్టు దేవుడు మనతో కూడా పనిచేస్తూ ఉన్నారు. And in the third instance the church and the Lord had fellowship in the church or the temple. మూడో లోకగారిలో చూసినట్టయితే గనక దేవుడు యొక్క సంఘము రెండు సహవాసంగా ఉండి పనిచేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. And John is writing in his concluding remarks of the experiences and miraculous deeds that the Lord has done, of which to narrate and describe even the world is not sufficient. ఇక్కడ యోహాను గారు రాసిన చివరి మాటలు ఏవై ఉన్నాయో ఇక్కడ మనం చూద్దాము. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించి వ్రాసిన యెడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచున్నదని రాసి ఉన్నారు. See the coherence of these four gospel writers concluding the final remarks of our Lord Jesus Christ. ఇక ప్రభు గురించి రాసిన ఇక నలుగురు రాసిన ఇక ముగింపు మాటలు ఏ విధంగా సమకూడి ఉన్నామో ఒకదానితో ఒకటి సంబంధపడినవి అనుసంధానం కలిగి ఉన్నాయో మనం చూద్దాము. So they all wrote about the ascension of our Lord or a farewell event of the resurrection.
ఇక నలుగురు కూడా ప్రభు యొక్క ఆరోహణము గురించి రాసినట్టు మనం చూస్తూ ఉన్నాము. And they all wrote about the concluding remarks of the risen Lord. ఇక నలుగురు కూడా యొక్క ప్రభు యొక్క ముగింపు మాట వచనములు ఏమన్నా వ్యాఖ్యలు ఏం చేసినా రాసి ఉన్నారు. And we can see the wonderful coherence between these four among these four gospels. ఈ యొక్క 4 సువార్తల్లో 4 ముగింపుల్లో ఉన్న 4 మాటల్లో కూడా ఉన్న అనుసంధానము చక్కగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. The first one is the Lord himself is with us. Lo, I am with you always. ఇక మొట్టమొదటి దాంట్లో ఇదిగో సదాకాలం మీతో కూడా ఉంటానని ఆయన మనతో ఉన్నట్టు చూపిస్తూ ఉన్నారు. And in Mark's gospel he has been working with us. ఇక మార్కు సువార్తలేమో ఆయన మనతో కూడా పనిచేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. And in Luke's gospel he is there with us in the church or the temple. ఇక్కడ మీ లోకా గారు రాసిన మాటలు చూసినట్లయితే ఆయన దేవాలయం నుండి మనతో కూడా పనిచేసినట్టు మనం చూస్తూ ఉన్నాము. When the church and the Lord was united together, then the outcome is extraordinary. Even the earth cannot contain for the details or for the notes that were written concerning the miracles both the church and the Lord has accomplished together. ఇక లూకా గారు రాసినట్టు ఇక సంఘము దేవుడు కలిసి పనిచేసినప్పుడు అవన్నీ ఆయన జరిగిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు రాయడానికి భూలోకం కూడా చాలదని యోహాన్ గారు రాస్తూ ఉన్నారు. So this is the wonderful connecting of these concluding remarks of the gospel writers. సువార్తికులు రాసిన చివరి మాటలన్నీ కూడా అన్నిటి మధ్యలో కూడా చక్కని అనుబంధం కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాము. So dears, today we are here to meditate upon the concluding remarks of the risen Lord. ఇక్కడ మనం ఈ దినాన పునరుద్ధాన ప్రభు యొక్క అన్ని సువార్తలు ఆయన ముగింపు మాటలు ఏమన్నాయో మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. So after his final farewell, I believe that he has hugged each and every one who is present there. ఆయన యొక్క ప్రభు ఆయన ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు చివరిగా అందరినీ ఆయన కౌగిలించుకొని ఉండి ఉంటారని నేను భావిస్తూ ఉన్నాను. It is impossible for God to leave us physically. ఆయన మనల్ని బహిరంగంగా విడిచి వెళ్ళడం అనేది ఎంతో కష్టమైన విషయం. That's why with great pain in his heart he might have farewelled. ఎంతో బాధతో ఎంతో దుఃఖంతో నిండిన హృదయంతో ఒకవేళ వారికి వీడ్కోలు పలికి ఉండొచ్చు. So dears, today we are meditating upon the mixture of both joy and sorrow in the concluding remarks of the risen Lord. ఈ దినాన మనం కొంత సంతోషము కొంత దుఃఖము బాధ కలిగిన భావాలు ఆ దినాన వారికి ఏ విధంగా మిళితమే అన్నారో మన ధ్యానం పునరుద్ధాన ప్రభువులో వారిలో ఏ విధంగా ఉన్నాయో మనం ధ్యానం చేసుకుందాము. So that's why I have named today's topic as the farewell hug of the risen Lord. The resurrection farewell hug of the risen Lord. అందుకే ఈ దిన పాఠానికి నేను పాఠం పేరు ఏం పెట్టి ఉన్నానంటే పునరుద్ధాన ప్రభు యొక్క పునరుద్ధాన వీడ్కోలు కౌగిలి అని పెట్టి ఉన్నాను నేను. So dears, as I was studying my post graduation, one of my fellow students told me, we always depart to meet again. నేను ఒకసారి నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు నాతో ఉండే నా స్నేహితుడు అని అంటూ ఉండేవాడు, మనందరూ విడిపోయేది ఎందుకంటే మళ్ళా కలుసుకోవడానికే. So we always depart to meet again. మనం అందరూ విడిపోయేది మళ్ళా తిరిగి కలుసుకోవడం కోసమే. So dears, in that process the Lord has appeared in sometimes and he disappeared sometimes and he reappeared sometimes during these 40 days of his visitations and appearances. ఈ యొక్క 40 దినాల్లో ఆయన ప్రత్యక్షత దినాల్లో ఒకసారి కనిపించేవాళ్ళు, ఒకసారి అదృశ్యమైపోయేవాళ్ళు, మళ్ళా తిరిగి కనిపిస్తా ఉండేవాళ్ళు వాళ్ళకి. And so these are all the moments of our Lord
to prepare them to meet again in the cloud of Shekinah. ఈ యొక్క ఇవన్నీ కూడా వారికి ఇచ్చిన ఒక ఆ, ఆ, షకీనా మేఘములు వారిని తిరిగి కలుసుకోవడానికి వారికి ఇచ్చినటువంటి ఈ 40 దినాల్లో వారికి ఇచ్చిన కొన్ని తర్బీదులుగా కొన్ని ప్రత్యేకమైన సన్నివేశాలుగా వీటన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో డియర్స్, even the disciples and for ourselves, we all have celebrated we all have enjoyed the joyful celebrations of these resurrection appearances for 40 days. ఈ యొక్క శిష్యుల వల్లే మనం కూడా ఈ 40 దినాలు ప్రభు యొక్క పునరుద్ధాన దర్శనాల్ని ఆయన యొక్క ప్రత్యక్షతలన్నీ మనం కూడా సంతోషించి ఉన్నాము, ఆనందించి ఉన్నాము. So dears, we all had various experiences in these 40 days of celebrations. ఈ యొక్క 40 దినాల సంతోషాల్లో ఈ ఉత్సవాల్లో సంబరాల్లో మనం కూడా అనేక అనుభవాల్ని మనం కలిగి ఉన్నాము. So we had the experiences of his teachings, his miracles, his appearances, his prophecies. All these are the various types of experiences that we have received in these 40 days of celebrations. ఈ యొక్క 40 దినాల యొక్క పండుగల్లో మనం ఎన్నో విషయాలు మనం అనుభవాలు పొందుకొని ఉన్నాం. ఆయన కనిపించడం, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయడం, వారికి బోధించడం వల్ల వారి భవిష్యత్తు గురించి వారికి చెప్పడం, వారి యొక్క వాగ్దానాలు వారికి తెలియజేయడం, వారికి దీవెనలతో శుభవచనాలు పలకడం, ఇవన్నీ కూడా ఎన్నో అనుభవాలు మనం కూడా. Yes, these are all the joyful experiences that we have received in these jubilant celebrations of these 40 days. ఈ యొక్క 40 దినాల్లో ఎంతో సంతోషాన్ని, సంబరాన్ని, ఉత్సాహాన్ని కలిగించే ఈ యొక్క అనుభవాలన్నీ మనం పొందుకొని ఉన్నాము. That's how he restored his small flock called the disciples and the early church. ఇక మొట్టమొదటి సంఘము ఆది సంఘం అనగా పిలువబడే ఆ 12 మందిని కూడా ఆయన ఎంతో పునరుజ్జీవింప చేసినట్టుగా వారిని మళ్ళా తిరిగి కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. And by the time they all received the anointing of the Holy Spirit, they became 120. ఆ యొక్క వారు యొక్క పరిశుద్ధాత్మ పొందుకునే సమయానికి 120 మంది అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, here we see the joyful celebrations and also the joyful restoration. ఈ యొక్క సంతోషకరమైన ఆ యొక్క ఉత్సవాల్ని, ఉత్సాహాన్ని, అలాగే ఆ యొక్క వారిని ఆనందకరమైన పునఃస్థాపన, ఆ యొక్క మళ్ళా వారిని తిరిగి స్థాపించడం, నిర్మించడం మనం చూస్తూ ఉన్నాము. So joyful celebrations from our side and joyful restoration from the Lord's side. మనకేమో మన వైపు నుంచి చూస్తేనా ఎంతో సంతోషాన్ని, సంబరాల్ని తెలియజేసేట్టుగా ఉన్నది. ప్రభు వైపు నుంచి చూస్తేనా మనల్ని పునర్నిర్మించే విధంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాము. So today we are not talking about anything about these joyful celebrations. ఈ దినాన మన యొక్క సంతోషాన్ని, సంబరాలను జరుపుకునే వాటి గురించి మనం మాట్లాడకపోవడం లేదు. We are not talking about teaching, we are not talking about his miracles, we are not talking about promises, we are not talking about his prophecies. ఈ దినాన ఆయన యొక్క ఆశ్చర్యకార్యాల గురించి, ఆయన బోధల గురించి, ఆయన యొక్క వాగ్దానాల గురించి, ఆయన యొక్క ప్రవచనాల గురించి దీవెనల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. So we are not talking about the joyful celebrations, they are all over. అవన్నీ అయిపోయినాయి, వాటి గురించి, ఆ సంతోషాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. Yes, today we are meditating upon the silent hug the risen Lord is giving to each and every one of us. ఈ దినాన ఎంతో నిశ్శబ్దంగా ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్న కౌగిలి మాత్రమే మనం ధ్యానించుకోబోతూ ఉన్నాము. So let us forget ourselves in the very embrace of our risen Lord. మనందరం కూడా ఆయన యొక్క కౌగిల్లోకి వచ్చి సంతోషించడానికి మనం మర్చిపోదాము. So dears, let us get into his embrace with one accord. ఏక మనస్సుతో ఆయన యొక్క కౌగిలిలోనికి వచ్చి చేరిపోదాము.
there we have nothing to express. అక్కడ మనకి ఇక చెప్పడానికి భావాలు ఏమీ ఉండవు. Yes, there we need not open our mouth. అక్కడ మనకి నోరు తెరవాల్సిన అవసరం కూడా లేదు. We simply have to enjoy, and we simply have to get involved in his hug. ఆయన కౌగిల్లో నిమగ్నమై సంతోషించవలసిన వారు మాత్రమే అయి ఉన్నాము. So dears, let us meditate upon the silent moments that we are going to have in the loving embrace of our risen Lord. ఆయన పునరుద్ధాన ప్రభు యొక్క ఆ ప్రేమ కౌగిల్లో నిశ్శబ్దంగా ఇస్తూ ఉన్న ఆ ప్రేమ కౌగిల్లో ఉన్న ఆ యొక్క ఏమైతే భావాలు ఉన్నాయో ఆ దినాన మనం ధ్యానం చేసుకుందాము. So firstly, it is the accepting hug. అది మొట్టమొదటిది ఏమైనదంటే అన్నిటినీ అంగీకరించిన కౌగిలిగా మనం చూస్తాం. It is the all accepting hug. అది అన్నిటినీ అంగీకరించిన కౌగిలి. Whoever you are, however you are, whoever you may be, however you are, the resurrection hug is accepting you as you are. ఈ యొక్క నువ్వెవరివైనప్పటికీ నువ్వు ఏ విధంగా ఉన్నప్పటికీ నిన్నుగా ఆయన ప్రేమించి హత్తుకునే ఆయన యొక్క ప్రభువుగా మనం చూస్తూ ఉన్నాము. So dears, this resurrection hug or the farewell hug is accepting you. ఈ యొక్క పునరుద్ధాన కౌగిలి లేదంటే వీడ్కోలు కౌగిలి మిమ్మల్ని దినాన్ని అంగీకరిస్తూ ఉన్నది. Unless he accepts us, we could have not made this journey to this day. ఈ యొక్క ఆయన అంగీకరించిపోయి ఉంటే కనుక ఈ 40 దినాలు మనం ప్రయాణంలోకి వచ్చి ఉండేవాళ్ళం కాదు. So dears, this is the silent acceptance of our glorious Lord. ఆ ప్రభు యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క ఇది నిశ్శబ్ద అంగీకారంగా మనం తెలియజేయబడుతున్నది. He wanted to accept you to experience the 4 concluding remarks made by the 4 gospel writers. సువార్తల్లో 4 రాసిన చివరి మాటలు ఏమై ఉన్నాయో అవన్నీ మనం కూడా అనుభవించాలని ఆయన కౌగిలి ఆయన అంగీకరిస్తూ ఉన్నది. So dears, he is accepting you to experience the concluding remarks in terms of the glorious wonders and saints he has accomplished. ఏవైతేనా అన్ని ముగించి ఉన్నారో ఆయన మహిమకరంగా ముగించి ఉన్నారో అవన్నీ ఆ 4 సువార్తల చివరి రాయబడిన వాక్యాలన్నీ కూడా మనం కూడా అనుభవించడానికి ఆయన కౌగిలి దినాన్ని అంగీకరిస్తూ ఉన్నది. Yes, what a grateful heart our risen Lord is having in giving you his endless hug. ఇక ఆయన ఎంత తన అనంతమైన కౌగిలిని నీకు ఇచ్చుటకు ఆయన నీ విషయము నా విషయము ఎంత గొప్ప ప్రేమ ప్రణాళికను కలిగి ఉన్నారో ఎవరం ఊహించగలం. He wanted you and me to be a part of the church which was united with the Lord, which was blessing the Lord, which is rejoicing in the Lord. మీరు నేను కూడా యొక్క సంఘంలో ఒకలుగా ఉండి ఆయనతో కూడా ఏకమైపోయి ఈ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కలిగి ఉండడం ఎంత ధన్యకరమైన విషయమే ఉన్నది. So dears, as Luke has concluded his book in 24th chapter 53rd verse, and were continually in the temple praising and blessing God. ఈ యొక్క లూకా సువార్త 24 చివరి వచనము మహా ఆనందంతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రం చేయుచుండిరి. So dears, this resurrection hug is, or this farewell hug is accepting you to continually praise him and bless him. ఈ యొక్క అంగీకార కౌగిలి ఏం చేస్తుందంటే ఎడతెగక ఆ సంతోషంతో మనం దేవాలయంకు వెళ్ళి ఎడతెగక ఆయన స్తోత్రం చేయాలని దేవుని స్తుతించాలని కోరుకుంటూ ఉన్నది. No, it is accepting you to praise him continually with great joy. ఈ యొక్క కౌగిలి ఏం చేస్తూ ఉందంటే మనం సంతోషంతో ఎడతెగక ఆయన స్తోత్రం చేయాలని కోరుకుంటూ అంగీకరిస్తూ, unless he accepts us, we cannot open our mouth and spirits and praise him.
ఈ అంగీకరిస్తూ ఉంది. ఆయన ఒకవేళ అంగీకరించకపోతే గనక మన నోరు తెరిచి మన హృదయాలతో మన అంతరంగాలతో మనం ఆయన ధ్యానించలేము. Or we could have never been a part of that small flock. మనం కూడా ఆ యొక్క చిన్న మందిలో పాలిభాగస్తులు కాలేము. So dears, his acceptance is manifested in terms of the farewell kiss he is giving to us. ఈ యొక్క అంగీకారం అనేది ఆయన మనల్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవడం ద్వారా తెలియబడుచు ఉన్నది. Yes, he is giving us his farewell kiss in his farewell hug. ఆయన ఆ యొక్క చివర వీడ్కోలు కౌగిలు ఆయన ఆ వీడ్కోలు ముద్దుని మనకి ఇస్తూ ఆయన అంగీకారాన్ని ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు మనకి. Unless he accepts us or unless he kisses us, we cannot receive his acceptance. ఆయన మనం ఒకవేళ ముద్దు పెట్టుకోకపోతే ఆయన అంగీకారం మనకి పొంది ఉండగలిగే వారం కాదు. Unless we receive his acceptance, we cannot be in his presence with great joy, continuously praising and blessing him. ఒకవేళ ఆయన అంగీకరించకపోయి ఉంటే ఎడతెగక మన దేవాలయంలో ఉండి ఆయన్ని మనం స్తుతించగలిగి ఉండేవారం కాము. Unless we continually praise and bless the Lord and venerate to him, we cannot be a part of his supernatural revelations and miraculous signs and deeds of which even the world cannot contain. ఒకవేళ ఆయన అంగీకరించకపోయి ఉంటే గనక ఎంతో ఆశ్చర్యకార్యాల్లో అద్భుత కార్యాల్లో ఆయన దేవాలయములో మనలను గనక ఆయన్ని మహానందముతో స్తుతించడానికి కనిపెట్టుకోవడానికి ఆయన అంగీకరించకపోతే ఆయన ఈ భూలోకములో చేసినటువంటి ఆ కార్యములకు ఇదిగో వివరముగా వ్రాసిన గ్రంథములకు భూలోకమైన చాలదు అని వ్రాయించినారో ఆ వాక్యములో మనకు కూడా పాలు దొరకనిదై ఉన్నది. సో టుడే హీ వాంట్స్ us to enjoy the glorious features or the glorious attributes that were attributed to him through the gospel writers by accepting us. ఇక ఆయన అంగీకారం ద్వారా ఏ లక్షణాలైతే మహిమాన్వితమైన లక్షణాలైతే ఆయన గొప్పతనం అయితే గుణగణాలు అయితే రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా మన అనుభవంలోనికి మనం తెచ్చుకోలేకపోయే వారం అవుతాము. So dears, in John 21:25 John writes like this, and there are also many other things that Jesus did. ఇక్కడ యోహాను గారు రాస్తూ ఉన్నారు, ఇంకెన్నో యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు. There are many other things that Jesus did. యేసు చేసిన కార్యాలు ఇంకా అనేకములు కలవు. What are the other things? ఇంకా అనేకములు ఏమై ఉన్నవి? The other things are for you and me. ఈ చేసిన అనేక కార్యాలు ఏమై ఉన్నదంటే అవి నా కోసం మీ కోసం చేసిన. Yes, there we see his acceptance. అక్కడ ఆయన అంగీకారాన్ని మనం చూస్తూ ఉన్నాము. So dears, the first of all, this hug is all accepting hug. ఈ యొక్క కౌగిలి ఏమైనదంటే అన్నిటిని అంగీకరించు కౌగిలి అన్నది. So can you forget about yourself in this all accepting hug and praise the Lord with all your acceptance? నా యొక్క ఈ దినాన ఆ అంగీకార కౌగిల్లో మీరు కూడా వెళ్ళిపోయి ఆయన అంగీకరించి అన్ని మైమర్చిపోయి ఆయన అంగీకరించే వారవుతారా మీరు ఈ దినాన? Yes, I want you to forget about everything and praise his accepting hug with all the acceptance of your mind, heart and body. ఈ దినాన ఆయన అంగీకార కౌగిల్లోకి వచ్చి మీరు అన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని మర్చిపోయి ఆయన మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో ఆయన అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. Yes, that's all. Dr. Martin Luther said, "Here I stand." ఇక్కడ మార్టిన్ లూథర్ గారు చెప్తున్నారు, నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. Yes, here I stand. After teaching about his reformed 95 thesis, after reaffirming his 95 thesis in his concluding statement
Dr. Martin Luther said, "Here I stand." ఇక ఆయన యొక్క దిద్దుబాటు సూత్రాలు 95 రాసినాక అప్పుడు వాటి ప్రక్కన నిలబడి నేను ఇక్కడ వీటి ప్రక్కన నిలబడి ఉన్నాను అని చెప్తూ ఉన్నారు ఆయన. So dears, let us stand in this all accepting hug. మనం కూడా ఆయన యొక్క పునరుద్ధాన కౌగిలిలో నిలబడే వారంగా ఉందాము. Let us go to the second experience of this farewell hug. ఈ యొక్క రెండో అనుభవంలోకి ఆయన పునరుద్ధాన కౌగిలిలో ఉన్న ఆ రెండో అనుభవంలోకి మనం వెళ్దాము. As I told you, here there are no teachings, no saints, no admonishing, no advocating, no guiding, nothing of that sort. ఇక్కడ ఈ దినాన ఏమి ఆశ్చర్యాలు అద్భుతాలు ఆయన బోధలు గాని ఆయన ఆ మహత్కార్యాలు గాని ఏమి ఆయన గద్దింపులు గాని ఏమి లేవు గాని కేవలం ఆయన కౌగిలిలోనికి వచ్చి మాత్రమే ధ్యానం చేయండి. So the second experience this farewell hug is giving to us is the all accomplishing hug. ఇక రెండో ఆయన పునరుద్ధాన కౌగిలి ఏమై ఉన్నదంటే అన్నిటినీ ముగించిన కౌగిలి అన్నది. So this is the all, he has accomplished all things that you have to do in this world. ఈ లోకంలో ఏవైతే చేయవలసిందో పనులన్నీ ఆయన ముగించి వేసి ఉన్నాడు. What a great hug our beloved Lord has given. ఎంత గొప్ప కౌగిలి మన యొక్క పునరుద్ధాన మన ప్రియమైన ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు. I don't think Adam, with all his fullness of fellowship with God the Father, would have experienced this great joy of experiencing this all accomplishing hug. ఆదాము గారి ఆయన యొక్క ఆదాము తన యొక్క సంపూర్ణమైనటువంటి తన యొక్క సహవాస సంపూర్ణతలో తండ్రి అయిన దేవునితో తనకు కలిగినటువంటి ఆ గొప్ప సహవాసములో కూడా ఈ పెండ్లి కుమారుడు ఈ దినమున ఈ వీడ్కోలు పునరుద్ధాన వీడ్కోలు సమయములో అన్నీ నెరవేర్చినటువంటి తన కౌగిలిని మనకిచ్చిన ఇందులో ఉన్న ఆనందాన్ని ఆ దినమున ఆదాము గారు కూడా తన సహవాస సంపూర్ణ అంతటినీ ఒక ప్రక్కన పెట్టిన ఆయన అనుభవించి ఉండకపోవచ్చు. Yes, I say, because he never knew how to lose or what is the state of being lost. ఇక పోగొట్టుకోవడం అంటే ఆయన తెలుసుకొని ఉండకపోవచ్చు. ఆయనకి తెలియదు. ఆయనకి because he was always with the Lord, he never knew what is the state of being lost. దేవునితోనే సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన పోగొట్టుకోవడం అంటే ఏంటో కూడా తెలియలో ఉన్నాడు. But here we see the disciples having lost the fellowship of their risen Lord many a time in these 40 days and now are being established in his all accomplishing hug. ఈ 40 దినాల్లో అయితే శిష్యులు అయితే అప్పుడప్పుడు ప్రభువుని చూడకుండా సహవాసం అనేది పూర్ణంగా లేకుండా ఉన్నారు. కానీ పునరుద్ధాన కౌగిలు అన్నిటినీ ముగించుకున్నట్టుగా అన్ని ముగించబడినట్టుగా మనం పునరుద్ధాన కౌగిలితో అన్నిటినీ ఆయన ముగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. So they know, the disciples know the value of this all accomplishing hug more than Adam and Eve. ఆదాము అవ్వల కన్నా ఎక్కువ అనుభవాన్ని ఈ ముగించిన ఈ కౌగిల్ ద్వారా శిష్యులైన వారు తెలుసుకుంటూ ఉన్నారు. So dears, even for you the same arms are stretched for you and me. వారి చాచిన చేతులతోనే ఇది నాన్న మీకు నాకు చాచి ముగించిన కౌగిలి మనకి ఇస్తూ ఉన్నారు. He wanted to accomplish each and every single tiny work on your behalf through his all accomplishing hug. ఆయన ముగింపబడిన కౌగిల్ ద్వారా మీకున్న ప్రతిదీ కూడా చిన్నదైన పెద్దదైన అన్నిటిని ముగించాలని మీరు కోరుకుంటూ ఉన్నారా? He wanted to accomplish each and everything on your behalf by giving you his all accomplishing hug. ఆయన ముగింపబడిన ఆయన కౌగిలి ఇచ్చి సమస్తమును నెరవేర్చినటువంటి తన కౌగిలిలోనికి మిమ్ములను తీసుకొనుట ద్వారా మీరు చేయవలసినటువంటి అది చిన్న పనైనా పెద్ద పైన అన్నిటినీ కూడా ఈ దినాన ఆయన ముగించి వేస్తూ ఉన్నారు. What a delightful hug. He wants us to forget about everything and just to remember his loving hug and embrace.
ఎంత ప్రేమపూర్వకమైన కౌగిలి అనేది అన్నిటిని విడిచి అన్నిటిని మరిచి ఆ యొక్క కౌగిలి మాత్రమే మనం దృష్టించాలనే కోరుచు ఉన్నది. So dears, here he has accomplished all things. ఆయన సమస్తమును ముగించి ఉన్నారు. That's why our spiritual father has sang before the risen Lord that you have accomplished all things what I cannot do. ఇక్కడ మన ఆత్మీయ తండ్రి గారు పాట పాడి ఉన్నారు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు అని. So dears, when our resurrected bridegroom has accomplished each and every single work, why do you fret for silly things and worldly chores? ఈ యొక్క బహిరంగమైన లోక సంబంధ ఐకిక విచారాల కోసం పనుల కోసం మీరు ఎందుకు చిన్న వాటి కొరకు silly things, చిన్న వాటి కోసం మీరు ఎందుకు బాధపడుచున్నారు? ఎందుకంటే మన పక్షాన ముగించిన సమస్తం నెరవేర్చిన ఆయన కౌగిలి మన పక్షాన ఉన్నది. So dears, come into this all accomplishing hug. ఇక అన్నిట్లా ఈ యొక్క ముగించిన సమస్తం ముగించిన ఈ కౌగిల్లోనికి మీరు రండి. Yes, then our spiritual lives will be accomplished. అప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాలు కూడా సమర్థంగా ముగించబడతాయి. Then our rapture preparations will be accomplished. మన యొక్క రాకడ సిద్ధబాటు కూడా చక్కగా నెరవేర్చబడుతుంది. Then all our advent prayers will be accomplished. మన యొక్క రాకడ ప్రార్థనలు కూడా ముగించబడతాయి. Then all our advent preachings will be ministries will be accomplished. మన రాకడ పరిచర్యలు, రాకడ బోధలు అన్నీ కూడా సమాప్తం చేయబడతాయి. ఎక్కడ? ఈ యొక్క సమస్తమును నెరవేర్చిన ఈ పునరుద్ధాన కౌగిలిలో, వీడ్కోలు కౌగిలిలో. So dears, I urge you to come into this farewell hug. ప్రియమైన వాళ్ళ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కౌగిలిలోని మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. Which accomplished everything on your behalf, on my behalf. నా పక్షాన మీ పక్షాన సమస్తం ముగించిన ఈ యొక్క ముగించిన కౌగిలిలోకి రండి మీరందరూ కూడాను. Let us say, here I stand, Father. అప్పుడు మీరు చెప్పండి, నేను ఇక్కడ నిలబడి ఉన్నానని చెప్పండి. ఈ కౌగిలిలో నిలిచి ఉంటాను దేవా. Here I stand in your loving embrace, oh my risen Lord. This must be the echo of your heart and my heart. ఈ యొక్క నా యొక్క మీ యొక్క ఆక్రందనగా ఉండవలసి ఉన్నది. ఈ నీ పునరుద్ధాన కౌగిలిలోనే నేను నిలిచి ఉంటాను తండ్రి అని నేను మన యొక్క హృదయ ఆక్రందనని, మన హృదయ స్వరాన్ని పెండ్లి కుమారునికి వినిపించవలసినటువంటి వారమై ఉన్నాము. డియర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ రిజరెక్షన్ farewell embrace or hug is accepting you wherever you are, whatever you are. మొట్టమొదటిగా ఇక పునరుద్ధాన కౌగిలి, వీడ్కోలు కౌగిలి మీరు ఏ విధంగా ఉన్నా ఎలా ఉన్నా మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నది. In what sort of bondages you are entangled, again the same resurrection hug is accepting you. మీరు ఎటువంటి బంధకాల్లో చిక్కుబడి ఉన్నప్పటికీ కూడా ఈ పునరుద్ధాన కౌగిలి మిమ్మల్ని అంగీకరిస్తూ ఉన్నది. Thomas was no address for Thomas for almost 8 days. థామస్ గారు ఒక 8 దినాలు ఏమి అక్కడ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి ఉన్నారు ఆయన. Yes, but this resurrection hug has accepted even Thomas. ఈ పునరుద్ధాన కౌగిలి చివరి తోమాను కూడా అంగీకరించినట్టుగా చూస్తూ. You and I may not have any address with these resurrection meditations through these 39 days. ఈ 39 దినాల్లో మీకు నాకు కూడా ఏదైనా అడ్రస్ ఉండిపోవచ్చు ఈ పునరుద్ధాన ధ్యానాల్లో. Yes, but still the resurrection farewell hug is accepting you and me. అయినప్పటికీ ఈ పునరుద్ధాన ఈ 39 దినాల్లో అడ్రస్ లేకుండా నీవు నేను కూడా తిరిగి ఉండవచ్చు, సంబంధపడకుండా ఉండవచ్చు. కానీ ఈ దినాన ఈ పునరుద్ధాన కౌగిలి, వీడ్కోలు కౌగిలి నువ్వెక్కడున్నా సరే నిన్ను అంగీకరిస్తుంది. నువ్వే స్థితిలో ఉన్నా నీ కొరకు ఆక్రోశిస్తుంది, ఆశపడుతుంది ఈ పునరుద్ధాన కౌగిలి. డియర్స్, this is the hug that has accomplished all things for you. ఈ
ఈ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కవులు మీ పక్షాన సమస్తం నెరవేర్చినదే అన్నది. So don't fret or don't worry for silly things and for simple worldly chores. ఈ యొక్క చిన్న చిన్న వాటి కోసమో ఈ యొక్క లోక సంబంధ ఐహిక విచారాల కోసం మీరు భయపడకండి. Yes. Don't worry. Don't leave this all accomplishing hug and don't get into the hug of the devil and the world. ఈ యొక్క ముగించిన ఆయన యొక్క పునరుద్ధాన కవుగిల్ని విడిచిపెట్టి లోకం యొక్క కవుల్లోనికి అపాధి యొక్క కవుల్లోనికి వెళ్ళకండి. Let me move forward. ఇక ముందుకు వెళదాము. This resurrection farewell hug is that all accompanying hug. ఈ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కవులు ఏమైనదంటే అన్ని వేళలా వెంట ఉండే కవుగిలుగా ఉన్నది. Lo, I am with you always, even unto the ends of the earth. ఇదిగో సదాకాలం యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉంటానని చెప్పిన యొక్క కవుగిలే అన్నది. It is the all accompanying hug. ఇది ఎప్పుడు మనతో వెంబడించే మన కౌగిలి అయినది. This is not a momentary hug. ఇది అప్పటికప్పుడు తాత్కాలికమైన కౌగిలి కాదు ఇది. But this hug remains forever. ఇది ఎప్పటికీ సదాకాలం నిలిచే కౌగిలి అయినది. So dears, this farewell hug is accompanying you and me throughout our life journeys. మన జీవిత కాలం ముగింపు దాకా మనల్ని వెంబడించే సదాకాలం మనలో ఉండి మనల్ని వెంబడించే కౌగిలి అన్నది. Yes. When I was undergoing training in Haga Institute in 2002, Singapore, Father Anthony de Souza from Bombay Stephens College, he has come to teach us the Christian management skills, and he said, this is the only encouraging words in my life, that lo, I am with you always, even unto the very ends of the earth. నేను సింగపూర్ హగ్గ ఇన్స్టిట్యూషన్కి 2002లో వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ ఒక బాంబే వచ్చిన ప్రొఫెసర్ గారు ఫాదర్ ఆంథోనీ ఈజ్ ఎ క్యాథలిక్ ఫాదర్ యాంథోనీ డిసౌజా గారు చెప్పి ఉన్నారు, ఇదిగో ఎప్పుడు నన్ను బలపరిచే మాటలు ఏవైనాయంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటానని చెప్పే మాటలు నాకు ఎంతో బలాన్ని ఇచ్చేవిగా ఉంటాయి అని చెప్పి ఉన్నారు. So also the testimonies and preachings of Dr. Ravi Zacharias, who went to be with the Lord yesterday. అదే విధంగా కూడా నిన్న దేవుని సన్నిధానానికి వెళ్ళిన రవి జకరియాస్ గారి మాటలు కూడా ఉంటూ ఉండేవి. So dears, whoever experienced the hug of the risen Lord, they all experienced and felt it as an all accompanying hug. ఎవరైతే ఆయన పునరుద్ధాన కౌగిలి అనుభవించేవారై ఉంటారో వారు సదాకాలం ఆయన వెంబడించే కౌగిలిగా వారు వారు అనుభవాన్ని కలిగి ఉంటారు. Yes, dears, this all accompanying hug will never ever leave you at any point of time. ఏ పరిస్థితిలో అయినా ఎక్కడ ఉన్నా ఎప్పటికీ మిమ్మల్ని విడిచిపెట్టే ఈ కౌగిలి కాదు, ఇది సదాకాలం మీ వెంటే ఉండే కౌగిలే అన్నది. So dears, this all accompanying hug is taking care of all your responsibilities, all your worries, all your sorrows. ఈ యొక్క మీ వెంటే ఉండే యొక్క కౌగిలి మీ యొక్క బాధ్యతలన్నీ, మీ బరువులన్నీ, మీ యొక్క బాధలన్నిటిని, మీ విచారములన్నిటిని తన పైన వేసుకునే కౌగిలే అన్నది. So dears, here we see the good Samaritan carrying the passenger, the wounded passenger on his donkey, and handing over to him to the inn. ఈ యొక్క మంచి సమరయుడు ఆ యొక్క గాయపడిన ఆ యొక్క బాటసారిని తన వీపు పైన వేసుకొని గాడిద పైన వేసుకొని ఎట్లా ఒక సత్రంలో తీసుకువెళ్ళినారు మనం చూస్తూ ఉన్నాము. So dears, in this all accompanying hug we see this good Samaritan. ఈ యొక్క వెనువెంట ఉండే ఈ యొక్క కౌగిల్లో మంచి సమరయుని మనం చూస్తూ ఉన్నాము. So in his all accompanying hug he is carrying you on his donkey and he is reaching you to safety. ఆ మంచి సమరయుడు ఏ విధంగా బాటసారిని ఆ యొక్క గాడిని తీసుకువెళ్ళి ఉన్నాడో ఈ
ఈ పునరుద్ధాన ప్రభువు కూడా మనల్ని మనకున్న వాటినన్నింటినీ ఆ యొక్క సత్రంలో ఆయన తీసుకుని వెళ్ళినట్టుగా ఆయన సన్నిధిలో తీసుకువెళ్తూ ఉంటారు. Whatever pestilence or whatever pandemics may come in our way, we need not fear for anything because of this all accompanying hug which can safely lead us to the in or the mid skies. ఏ విధమైన తెగులు ఈ లోకంలో వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వెనువెంట ఉండే ఈ యొక్క కౌగిలి మన నిత్యం మనతోనే ఉండే మన మధ్యాకాశం దాకా మనతో ఉండి మన మధ్యాకాశంలో తీసుకువెళ్ళేటిదే ఉన్నది. Do you believe that this farewell hug is going to accompany you till you reach the rapture cloud? మీరు విశ్వాసం కలిగి ఉన్నారా? ఈ యొక్క రాకడ మేఘం ఎక్కే వరకు ఈ యొక్క వెనువెంట ఉండే ఈ యొక్క కౌగిలి మీరు కలిగి ఉంటారని మీకు విశ్వాసం కలిగి ఉన్నారా? Dears, this farewell hug can accompany you till the rapture clouds. ఈ యొక్క రాకడ మేఘం ఎక్కే వరకు కూడా ఈ యొక్క వీడ్కోలు కౌగిలి మిమ్మల్ని వెంబడించే ఉంటుందని మీరు విశ్వసించండి. Dears, we cannot understand the overflowing love of this farewell hug. ఈ యొక్క వీడ్కోలు కౌగిల్లో ఉన్న ఉప్పొంగే ఆ యొక్క ప్రేమని ఆ యొక్క ఉప్పొంగే సంతోషాన్ని మనం అర్థం చేసుకోలేము. So let us continually praise and bless the Lord by being in His temple. ఆ యొక్క ఆయనతో పాటు దేవాలయంలో ఉండి నిరంతరము ఎడతెగక మనం దేవుని స్తుతించే వారమై ఉందాము. For this manifestation of all accompanying hug. ఈ యొక్క వెనువెంట ఉండే ఈ యొక్క కౌగిలి మనం ప్రత్యక్షపడాలి అని అంటే గనక మనం ఆయనతోనే ఉండి ఆయన వెంబడే ఉండి దేవాలయంలో మనం స్తుతిద్దాము. Let me move further. Today I may sum up early, but still I want you to enter into this meditation. As I told you that there is no teachings, no saints, no explanations, but only the silent hug the risen Lord is offering to us. ఇది నాన్న ఎక్కువ చెప్పాలనుకోలేదు కానీ ఒకటే మనం మాత్రం అన్ని ఆయన ఆశ్చర్య కార్యాలు కానీ సూచనలు కానీ సూచక్రియలు కానీ బోధలుగా చెప్పబడవు కానీ కేవలం ఆయన కౌగిల్లోని రెండు మాత్రమే అని చెప్పి ఉన్నాను. అదే ఇప్పుడు చెప్పుచూ ఉన్నాను. And let us completely get engulfed in the silence of this risen Lord's hug. ఆ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క కౌగిల్లో నిశ్శబ్దం వచ్చి నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. Yes. So let me move further, and it is this hug that is all accommodating hug. ఈ యొక్క కౌగిలి ఏమైనదంటే ఈ పునరుద్ధాన వీడ్కోలు కౌగిలి అందరినీ సర్దుబాటు చేసుకునే అందరినీ సమర్థించుకుపోయే కౌగిలి అన్నది. It is this hug that is all accommodative. అన్నిటిని సర్దుకుపోయే కౌగిలి సమర్థించుకునే కౌగిలే అన్నది. You may have several shortcomings, మీకు ఎన్నో ఒడిదుడుకులు వస్తా ఉంటాయి. but still this all accommodating hug can still set right all things and can still make you get along. ఈ యొక్క సర్దుకుపోయే కౌగిలి ఏం చేస్తుందంటే అన్నిటిని సర్ది పెట్టేదిగా మనల్ని చేస్తూ ఉంటుంది. Yes, it can set right all things and it can make you to get along. అన్నిటినీ కూడా నిన్ను నీ విషయంలో ఉన్న లోటుపాట్లన్నిటినీ కొరతలన్నిటినీ కూడా సరిచేసి నిన్ను ముందుకు కోనిపోయేదిగా ఉంటుంది. So this is the all accommodate. We feel agitated for very very trivial things. మనం ఇక చిన్న విషయాలకి కూడా మనం ఎంతో ఉద్రేకపడిపోతూ ఉంటాము, బాధపడిపోతూ ఉంటాము, అసహనానికి గురవుతూ ఉంటాం మనం. So but we cannot be accommodative for all types of people and all sorts of situations. అన్ని పరిస్థితులకి అందరితో కూడా మనం సర్దుకొని ఉండలేము. So but this resurrection hug is accommodating whatever the situation you are in, whatever the mind that you are having. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏ మనసు కలిగి ఉన్నప్పటికీ నీ యొక్క అందరినీ సర్దుకుపోయే ఆయన కౌగిలి అన్నిటినీ సర్దుబాటు చేస్తుంది. So dears, this all accommodating hug is satisfying your desire and your passion for his
Advent glory. ఈ యొక్క మీ యొక్క కోరిక ఏవైనదో ఆ రాకడ మహిమ కోసం మీరు మీకు కోరుకునే యొక్క మీ ఆశ, మీ ఆశ ఏమైనదో, మీ ఆసక్తి, మీ అంతరంగ ఆలాపన అంతటినీ కూడా ఈ యొక్క అన్నిటినీ సర్దుబాటు చేసుకునే ఈ కౌగిలి సంతృప్తి పరచగలిగినదై ఉన్నది. ఇట్ కెన్ సాటిస్ఫై ఆల్ యువర్ డిజైర్. మీకున్న వాటి అన్నిటినీ సంతోషపరిచి సంతృప్తిపరిచే ఆయన కౌగిలే ఉన్నది. So please turn with me to Psalm 103. 5th verse. Who satisfies your mouth with good thing, so that your youth is renewed like the eagles. Psalm 103, 5th verse. 103వ కీర్తన 5వ వచనము. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. Here this all accommodating hug is satisfying your heart with all the good things, so that your youth may be renewed like that of the eagles. అయ్యాక అన్నిటితో సర్దుకుపోయే ఈ యొక్క కౌగిలి ఏం చేస్తుందంటే మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరిచి పక్షిరాజు యవ్వనం వల్లే మీ యవ్వనాన్ని నూతన పరుస్తూ ఉంటుంది. Unless he accommodates you and me, and unless he accommodates our each life situation, our heart will not be satisfied with the good things that he has treasured for us. ఏవైతే మంచి విషయాలు మన కోసం ఉంచబడి ఉన్నాయో వాటితో మనం ఆయన మనలను తృప్తిపరచని ఎడల, ఆయన మన మేలులతో మన హృదయమును తృప్తిపరచని ఎడల, ఏ మంచి సంగతులు ఆయన మన కొరకు సిద్ధపరిచారో వాటిని మనం అందుకోలేని వారమై ఉన్నాము. So dears, here in this all accommodating hug, he is satisfying us to the most. ఈ యొక్క అందరినీ సర్దుకుపోయి ఆయన ఆ కౌగిలితోటి ఆ యొక్క మేలులతో మనం తృప్తిపరుస్తూ ఉన్నారు. If he gets agitated for each and every of our work every day, we are lost in our resurrection journey. ఆయన మన యొక్క పద్ధతులతోటి ఆయన అసహనానికి గురై ఉంటే గనక, మన పనులను బట్టి, మనల్ని బట్టి, మన యొక్క క్రియలను బట్టి, మనం చేసే వాటిని బట్టి ఆయన కూడా అసహనానికి గురై ఉంటే గనక ఈ యొక్క పునరుద్ధరణ ప్రయాణాల్లో మనం కూడా ఉండేవారం కాము. Yes, we would have missed them like anything. మనం కోల్పోయి ఉండేవారు ప్రయాణ ఈ దినాలన్నింటినీ కూడా. And his all accommodating character will last until the rapture day. ఆ యొక్క సర్దుబాటు గుణము ఆయనలో ఆ యొక్క రాకడ దినం వరకు ఆయనలో కొనసాగుతూనే ఉంటుంది. That's why he can keep on satisfy your heart and my heart with the rapture things. అందుకనే రాకడ మేఘం ఎక్కేటంత వరకు కూడా రాకడ విషయములతో, రాకడ బోధలతో, రాకడ అనుభవములతో మన అంతరంగానైనా సంతృప్తి పరుస్తూనే ఉంటారు. సో దట్ your and mine youth will be spiritual, youth will be renewed like that of the eagles. అందువల్లనే మన ఆత్మీయ జీవితాలు పక్షిరాజు వల్లే నూతన పరచబడుతూ ఉంటాయి. So dears, do you experience this all accommodating hug? ఈ సర్దుబాటు యొక్క కౌగిలిని మీరు కూడా అనుభవించాలని ఆశపడుచు ఉన్నారా? Yes. If you want to satisfy your desire, you come into this all accommodating hug. మీరన్ని మేలుతో తృప్తిపరచబడినట్లయితే గనక పడాలనుకుంటే గనక ఈ యొక్క సర్దుబాటు యొక్క కౌగిల్లోని మీరందరూ వచ్చి చేరండి. Yes, that's all. Then you are accommodated. అప్పుడు మీరంతా సర్దుకొని పోతారు. Your reservation is guaranteed. మీ యొక్క ఆ యొక్క రిజర్వేషన్ అనేది తప్పకుండా ఉంటుంది మీకు. Yes, your seat is guaranteed in the Advent cloud. ఆ యొక్క రాకడ మేఘంలో మీ యొక్క ఆ సీట్ అనేది మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. So dears, the cloud of Shekinah will come according to the glory to which you have prepared for his rapture.
మీరు ఏ విధమైన మహిమతో సిద్ధపడి ఉన్నారో ఆ మహిమ ప్రకారం ఆ యొక్క రాకడ మేఘం అనేది మీకు వస్తూ ఉంటుంది. And in that you are rightly accommodated and adjusted. ఆ విధంగా ఆ యొక్క మహిమ ప్రకారం అక్కడ మీరు ఆ మేఘములో సర్దుబాటు చేయబడతారు. If you don't have any advent glory, if you don't have any preparation, then no cloud will come for you to take or to rapture you. ఆ రాకడ మేఘం ఆ మహిమ గాని రాకడ కళలు గాని మీకు లేకపోతే గనుక ఆ రాకడ మేఘంలో మీరు సర్దుబాటు చేయబడలేరు. And you don't receive any cloud, or you don't see any cloud coming to take you up. మీకోసం ఒక ఏ రాకడ మేఘం మీకోసం రాదు, మీకు వచ్చినట్టు మీరు చూడలేరు. So dears, now itself adjust and accommodate yourself in this all accommodating hug. ఈ సర్దుకుపోయే కవుల్లోకి ఈ దినాన్ని మీరు వచ్చి ఏదో విధంగా సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి. In his all accommodating hug, he can adjust all sorts of misnomers, all sorts of ups and downs, all sorts of idiosyncrasies. ఈ యొక్క అన్నిటినీ సర్దుకుపోయేటటువంటి ఈ కౌగిలిలోనే ఆయన మీ అంతరంగములోని అవకతవకలను, మీ యొక్క మనస్సులోని, మీ యొక్క బుద్ధిలోని వెర్రితనములన్నిటినీ, మీ యొక్క బహిరంగమైన జీవితములోని లోటులన్నిటినీ, ఆత్మీయ జీవితములోని కొంటెతనములన్నిటినీ కూడా ఆయన సరిచేయగలిగినటువంటి వారై ఉన్నారు. సో డియర్స్, now itself come into this all accommodating hug, so that all your shortcomings may be rectified. ఈ దినమంది ఇప్పుడే ఈ యొక్క సర్దుబాటు యొక్క కౌగిల్లోనికి మీరు వచ్చేసారండి. మీకున్న మీలో ఉన్న మీ అన్ని లోటుపాట్లు కూడా ఒక్కసారిగా సర్దు చేయబడతాయి, సమసిపోతాయి. So dears, I am really fascinated to give you this meditation today. నేను ఈ యొక్క ధ్యానాన్ని ఇవ్వడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, తన్మయత్వం చెందుతూ ఉన్నాను. Because the risen Lord's farewell hug is all that we want in our spiritual and physical lives. మనందరం కూడా మన బహిరంగ ఆత్మీయ జీవితంలో ఇక వీడ్కోలు కౌగిలి ఎంతో ఆవశ్యకత మనం కలిగి ఉన్నాము. There is nothing that we can speak about, nothing that we can ask for in this resurrection hug. ఈ యొక్క పునరుద్ధాన కౌగిలికి ఏమీ అడగవలసిన పని లేదు, మాట్లాడవలసిన పని లేదు. Yes, you silently enjoy his hug. ఇక చక్కగా మనోనిదానం కలిగి యొక్క కౌగిలిని మీరు అనుభవించండి. Then all these experiences and fruits will be added to your heart. ఈ యొక్క అనుభవాలన్నీ ఈ యొక్క ఫలాలన్నీ కూడా మీ హృదయానికి వచ్చి చేరుతాయి. అందించబడితే everything lies in silent acceptance. అంతా కూడా మీ యొక్క మౌనములోనే ఉన్నది. మీరు ఎంతగా మౌనముగా ఈ కౌగిలిలో ఉండగలరో అప్పుడు అన్నీ కూడా మీకు వచ్చి చేరతాయి. ఇక గందరగోళ పడేది లేదు, గంతులేసేది లేదు. మీలో చాలా మంది నాకు తెలుసు, మీ అంతరంగాలు ఎప్పుడు గంతులు వేస్తూనే ఉంటాయి. గంతులు వేసే వారందరూ కూడా ఏమైపోతారు? ఎగిరి కింద పడతారు. అన్నం ఉడికేటప్పుడు మెతుకులు గంతులేస్తాయి, మూత లేకపోతే కింద పడతాయి. In the same manner, all our spiritual ups and downs are being silenced in this tranquil, all-accommodating hug. ఈ యొక్క మీ ఒడిదుడుకులన్నీ మీ హృదయంలో మీ అంతరంగంలో ప్రతి ఒడుగుదుడుకు కూడా ఈ యొక్క అన్నిటిని సర్దుకుపోయే కౌగిల్లో అవి నిమ్మలించబడతాయి, నిదానం చేయబడతాయి. That's how your youth is renewed, like that of eagles. ఆ యొక్క పక్షిరాజు వలె ఆ విధంగా మీ యొక్క యవ్వనం నూతనముగా క్రొత్తగా చేయబడుతూ ఉంది. Let me move further. Fifthly, we see this farewell hug as the all-absorbing hug. ఈ యొక్క వీడ్కోలు కౌగిలి ఏమైనదంటే అన్నిటినీ ఇముడ్చుకునే కౌగిలి అయినది. All your tears and fears are being absorbed in this resurrection hug. మీ కన్నీళ్లు మీ భయాలు అన్నిటినీ ఇముడ్చుకునే యొక్క పునరుద్ధాన కౌగిలిలో చూస్తూ ఉన్నాము. So dears,
This is the most comforting hug that you are receiving on the surface of this earth. మీకు భూమి మీద ఉన్నటన్నిటికన్నా ఎంతో మిమ్మల్ని ఓదార్చే గొప్ప ఓదార్పుతో ఆదరణతో కూడినటువంటి కౌగిలిగా అన్నిటినీ ఇముడ్చుకునేటటువంటి కౌగిలిలో మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఈస్ ది ఆల్ అబ్జార్బింగ్ హగ్. ఇదే మీ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కవులు ఏమైనదంటే అన్నిటినీ ఇముడ్చుకునే కవిలే అన్నది. All your phobias, all your torments, all your feelings, both ill and good. మీ యొక్క భయాలు, మీ ఆందోళన, యొక్క మంచివైన చెడువైన మీ ఆలోచనలు అన్నిటినీ కూడా ఇముడ్చుకునేదై ఉన్నది. So dears, this is all absorbing. ఇది అన్నిటినీ ఇముడ్చుకునేదై ఉన్నది. So once you are being absorbed in his hug, all your demerits are gone and no more. ఒకసారి ఇముడ్చుకొని కౌగిల్లో మీరు వచ్చి ఉన్నారంటే మీలో మీ బలహీనతలన్నిటినీ కూడా తీసివేస్తుంది బయటికి. If God is for us, who can be against us? దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరై ఉంటారు? This is the confidence that this all absorbing hug is giving to you and me. ఈ ఇముడ్చుకుపోయే ఈ కౌగిలి అన్నిటినీ మన ధైర్యాన్ని కలుగజేస్తూ ఉన్నది. మనకున్న వాటిని అన్నిటినీ ఇముడ్చుకునే విధంగా It's giving you the rapture, courage and confidence. రాకడ ధైర్యాన్ని దృఢ నమ్మకాన్ని మనకు కలుగజేస్తూ ఉన్నది. So dears, now I want you to come into this all absorbing hug and get absorbed in this resurrection farewell love. ఈ యొక్క అన్నిటినీ అందరినీ తనలో ఇముడ్చుకునే ఈ యొక్క పునరుద్ధాన కౌగిలిలోనికి మీరు వచ్చి మిమ్ములను మీరు మీకు కలిగిన సమస్తమును కూడా ఇందులో ఇమిడిపోయేటట్లుగా, ఇందులో మునిగిపోయేటట్లుగా మారిపోవలసిందిగా మిమ్ములను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. డియర్స్, ఐ వాంట్ యూ టు గెట్ అబ్జార్బ్డ్ ఇన్ దిస్ అబ్జార్బింగ్ హగ్. ఈ ఇముడ్చుకుపోయే కౌగిల్లోకి మీరు వచ్చి ఇమిడిపోవాలని నేను ఆశపడుచు ఉన్నాను. సో లెట్ దిస్ all absorbing hug overtake you. ఈ ఇముడ్చుకుపోయే కౌగిలి మిమ్మల్ని అన్నిటిని అధిగమించేదిగా చేస్తుంది. So let it overtake you so that you may be filled with the rapture, courage and confidence. ఈ యొక్క అన్నిటినీ కూడా ఇముడ్చుకునేటటువంటి ఈ కౌగిలిని మిమ్ములను గెలవనీయండి. ఈ అన్నిటినీ ఇముడ్చుకునేటటువంటి ఈ కౌగిలి గనక మిమ్ములను గెలిస్తే మీ యొక్క రాకడ విశ్వాసము, రాకడ నమ్మిక, రాకడ ధైర్యము దృఢపరచబడుతుంది. యువర్ rapture faith and rapture courage will be established and it will be strengthened when this resurrection hug absorbs you. ఇక పునరుద్ధాన కౌగిలి ఇముడ్చుకుంటే కనుక మిమ్మల్ని రాకడ విశ్వాసము, రాకడ దృఢత్వం, నమ్మకము మిమ్మల్ని గట్టిపరుస్తుంది, దృఢపరుస్తూ ఉంటుంది. సో డియర్స్, when I want you to get absorbed in this all absorbing hug so that your demerits are not shown to anyone or nobody can see your demerits. ఎప్పుడైతే ఇమిడిపోయే కౌగిల్లోకి మీరు వచ్చారో మీ బలహీనతలన్నీ కూడా అందులో ఇమర్చబడి ఎవరి చేత అవి కనపరచబడే విధంగా మీరు దాచబడి ఉంటారు. ఎవరికి కూడా ఆ బలహీనతలు, మీ బలహీనతలు ఏవి కూడా కనపడవు. బికాస్ యు ఆర్ ఇన్ ద హగ్. As the other day I have told you, I have talked about the small chicks
under the wings of their mother. నేను ఇంత ముందు చెప్పి అన్నట్టు కోడి తన రెక్కల కింద పిల్లల్ని దాచుకున్నట్టుగా If you and I can take shelter in this all-absorbing hug, nobody can see you and nobody can find fault with you. మీరు కూడా ఇమిడ్చుకుపోయే కవిలోనికి వచ్చినట్టయితే ఆయన ఆశ్రయంలోనికి ఆ కవిలి ఆశ్రయంకి వచ్చినట్టయితే గనక మీరు ఎవరి చేత ఆక్షేపించబడరు, మీరు ఎవరికి కూడా కనబడరు. You will not be seen by the enemies. శత్రువు చేతికి కూడా మీరు కనబడరు. And you will not be in a position where you can be accused of anything. ఏ విధంగా నిందింపబడరు ఏ విషయంలోనూ కూడాను. So dears, I want you to come into this all absorbing hug. మీరందరూ కూడా ఇమిడిపోయే కవిగిలో రావాలని కోరుచూ ఉన్నాను. And let me move further in the 6th level or in the 6th experience. We see this farewell hug as all accelerating hug. ఈ యొక్క వీడ్కోలు కవిలో ఉన్న 6వ అంశం ఏమిటంటే అన్నిటినీ వృద్ధి చేసే అన్నిటినీ ఉత్తేజపరిచే కవిగిలే అన్నది. It's all accelerating hug. ఇక అన్నిటినీ ఉత్తేజపరిచే కవిగిలే అన్నది. Dears, our spiritual faith, our Advent preparation, మన యొక్క ఆత్మీయ విశ్వాసం గాని మన యొక్క ఆ యొక్క రాకడ సిద్ధపాటు గాని all will be accelerated in this accelerating hug. అన్నీ కూడా ఉత్తేజపరచబడతాయి ఈ యొక్క ఉత్తేజపరిచే కవిలోనికి వచ్చినప్పుడు. The moment your confidence was restored and your courage was strengthened, then you were accelerated to get into the rapture cloud. ఎప్పుడైతే మీ యొక్క ఆత్మ విశ్వాసం ఉత్తేజపరచబడుతుందో మీరు మీ యొక్క రాకడ ధైర్యము దృఢపరచబడుతుందో అప్పుడు మీరు రాకడ మేఘములోనికి ఎగిరి వెళ్ళటానికి ఉత్తేజపరచబడతారు. Unless this accelerating cloud accelerate your ministry, your prayers, your faith and your testimony, you cannot have a rapture acceleration. ఈ యొక్క ఉత్తేజపరిచే కవిలు లేకపోయినట్లయితే మనం యొక్క ప్రార్థనలో ఉండాలి, ముందుకు వెళ్ళలేము. మన ప్రార్థనలు, మన విశ్వాసము, మన సేవ, మన సాక్ష్యము ఏది కూడా వృద్ధి చెంది ఉత్తేజపరచబడలేదు. రాకడ మేఘములు ఎగిరి వెళ్ళటానికి you need so much of acceleration. మీరు రాకడ మేఘం వెళ్ళాలంటే మీకు ఎంతో ఉత్తేజం అవసరమే అన్నది. In English, the cricket commentators say this: the crowd is accelerating the game. క్రికెట్ ఆటలో కామెంటరీలో ఇలా చెప్తారు. ఏమంటారంటే మరి ప్రజలందరూ చూడటానికి వచ్చిన ప్రజలందరూ కూడా క్రికెట్ ఆడే ఆటగాళ్ళని ఎంతో ఉత్సాహపరుస్తూ ఉన్నారు అని అంటారు. అంటే త్రూ దేర్ క్లాబ్స్ అండ్ త్రూ దేర్ షౌట్స్ అండ్ ఎల్లింగ్స్, కేకలేసే వల్ల, చప్పట్ల వలన, అన్నిటి వలన కూడా they used to accelerate the game so that the players play well, maybe mostly the batsmen. Right. So in that way, unless this all accelerating hug accelerate our prayers and rapture preparations, we cannot be lifted up to the mid skies and the cloud of Shekinah. ఈ యొక్క ఉత్తేజపరిచే కవి లేకపోయినట్లయితే మన రాకడ మేఘం ఎక్కడానికి మన ప్రార్థనల ద్వారా కానీ మన యొక్క సహవాసం ద్వారా కానీ సేవ ద్వారా కానీ మనం ఉత్తేజపరచబడలేము. Unless we are accelerated, we cannot be raptured. మనం ఒక ఉత్తేజపరచబడినట్లయితే మనం రాకడ మేఘం ఎక్కలేము. If our spirits are frozen and dull, then that's all. We are like the dead lamps. మనం యొక్క ఆత్మలు మందులమై కదలని వారు చలనం లేని వారం అయితే గనక మన ఆత్మ దీపాలు ఆరిపోయినట్టుగా మనం తయారవుతాము. Those whose lamps were put off, then they went outside to buy lamp oil for their lamps.
ఎవరికి దీపాలు అయితే ఆరిపోయినాయో ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ఆ యొక్క నూనె కొనుక్కోవడానికి వెళ్ళిపోయినట్టు చూస్తూ ఉన్నాము. So don't let your lamp be put off by your spiritual dullness. మీ యొక్క ఆత్మ సంబంధమైన ఆ యొక్క మందస్థితి వల్ల మీ యొక్క అంతరంగ దీపము. అంతరంగ దీపం ఆరిపోకుండా ప్రయత్నం చేయండి. That's why this all accelerating hug is accelerating you in all your spiritual endeavors. అందుకని ఈ అన్నిట్లో మనల్ని ఆ ఉత్తేజ నీ ఆత్మ సంబంధమైన పనులు అన్నిటిలో కూడా ఈ యొక్క అన్నిటిని ఉత్తేజపరిచేటటువంటి ఈ కౌగిలి నీ పనులన్నిటిని కూడా ఉత్తేజపరుస్తుంది. సో యు కెన్ నెవర్ బి డల్ వన్స్ యు ఎంటర్ ఇంటూ దిస్ యాక్సలరేషన్. ఈ యొక్క ఉత్సాహపరిచి కౌగిల్లోనికి వచ్చినప్పుడు నువ్వు మరి ఇంకా ఆ యొక్క మరి ఎన్నటికీ ఏ విషయంలో కూడా నీవు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, మందస్థితిలోనికి దిగిపోవలసినటువంటి అవసరము లేదు. సో డియర్స్, ఐ వాంట్ యు టు వెనరేట్ దిస్ యాక్సలరేటింగ్ హగ్. ఈ యొక్క ఆ ఉత్సాహపరిచే ఈ యొక్క కౌగిల్ని నేను వందిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను. And I want you to hug. I want you to praise this accelerating hug. ఈ యొక్క మీరందరూ కూడా స్తుతించాలని ఈ యొక్క కౌగిలి స్తుతించాలని. Let me close this meditation with the 3 more hugs. ఇంకో మూడు కౌగిలితోటి మనం ఈ యొక్క ధ్యానాలు ముగించుకుందాము. Are you agitated or are you annoyed? మీరు ఇక ఉత్సాహంగా మీరు కోపంగా ఉన్నారా, లేకపోతే are you excited or are you agitated? మీరు ఉత్సాహభరితులుగా ఉన్నారా, లేకపోతే మీరు మందస్థితిలో, లేకపోతే మీరు ఆయాసంతో ఉన్నారా? మీరు ఉత్సాహంతో ఉన్నారా, ఆయాసంతో ఉన్నారా? If you are agitated and if you don't want to listen to these meditations, then what is the result? ఇక ఒకవేళ మీరు అసహనంగా ఉండి ఈ యొక్క ధ్యానాలన్నింటినీ కూడా వినాలనుకోకుండా ఏకీపించాలనుకోకుండా ఉంటే ఏమవుద్దో చూద్దాము. You will fall into this group. Please turn with me to Matthew 27. Matthew 28:17. మత్తయి సువార్త 28:17. వారు ఆయనను చూచి ఆయనకు బ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. If you are agitated by these meditations, you will fall into the group who doubted in this accelerating presence of the risen Lord. మీరు ఒకవేళ ఈ యొక్క అసహనానికి గురై ఉంటే ఈ యొక్క ధ్యానాలు బట్టి మీరు కూడా వారి వల్ల సందేహింపబడేవారైతే పునరుద్ధాన ప్రభు యొక్క సాన్నిధ్యములోనే ఆయన ఎదుటే సందేహించినటువంటి వారి గుంపులో మీరు మారిపోతారు, మీరు పడిపోతారు. సో డోంట్ బి ఇన్ ద గ్రూప్ ఆఫ్ దోస్ హూ డౌటెడ్ ది యాక్సలరేషన్ ఆఫ్ దిస్ రైజన్ లార్డ్. ఈ యొక్క ఎవరైతే సందేహింపబడ్డారో ఆ యొక్క ఆ గుంపులోకి మీరు కూడా చేరకుండా ఉండడానికి ఈ యొక్క వృద్ధి చేసే లేదంటే ఉత్సాహపరిచే ఈ యొక్క కవిగిల్లోనికి రండి మీరందరూ. సో డియర్స్, I want you to get excited but not agitated. మీరందరూ ఉత్సాహపడాలని కోరుచున్నాను కానీ అసహనంగా ఉండాలని వ్యసన పడాలని నేను కోరుకోవటం లేదు. Don't get agitated. So dears, let us move further with renewed enthusiasm to conclude the last 3 experiences the farewell hug is offering to us. ఈ దినాన యొక్క వీడ్కోలు కవిలి మనకు అందిస్తూ ఉన్న 3 చివరి కవిల్లోనికి మనం వద్దాము. Let us not get discouraged. ఆ యొక్క నిరుత్సాహపడకుండా ఈ కవిల్లోనికి వద్దాము. This is the hug that is all anointing hug. ఈ యొక్క కవిగిలి ఏమైనదంటే వీడ్కోలు కవిలి అందరినీ అభిషేకించే కవిలి అయినది. So dears, you and I are being anointed in this all anointing hug. ఈ యొక్క మీరు నేను అందరం కూడా ఈ యొక్క అభిషేకించే కవిగిలి ద్వారా మనం అందరం అభిషేకించబడే వారం అవుతాము. This anointing hug is anointing you with the rapture love of the bridegroom. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు యొక్క ఆ యొక్క వరుని యొక్క ఆ యొక్క రాకడ ప్రేమ చేత ఈ యొక్క పునరుద్ధాన కౌగిలిలో
ఈ అభిషేకపు కవిగిలిలో రాకడ ప్రేమ చేత పెండ్లి కుమారుడు మనలందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నారు. డియర్స్, డూ యు వాంట్ టు బి అనాయింటెడ్ విత్ ద రాప్చర్ లవ్? మీరు కూడా యొక్క అభిషేకపు కవిగిలి ద్వారా రాకడ ప్రేమ చేత ఈ అభిషేకపు కౌగిలిలోని అభిషేకమును అందుకొనుటకు మీరు ఆశిస్తూ ఉన్నారా? If at all you are so excited to receive the anointing of this anointing hug, then the rapture bridegroom, the coming bridegroom, will fill your hearts with rapture love and the love that is required for the bride. మీరందరూ కూడా ఈ యొక్క అభిషేక కవుల్ని ఆహ్వానించినట్లయితే, కోరుకున్నట్లయితే, మీరందరినీ కూడా ఆ యొక్క రాకడ, ఆ యొక్క పునరుద్ధాన వరుడు ఆ రాకడలోకి ఎక్కి వెళ్ళగలిగే ఆ యొక్క పెండ్లి కుమార్తె అంతరంగమునకు ఎంత ప్రేమ కావాలో, పెండ్లి కుమార్తె యొక్క అంతరంగానికి ఎంత ప్రేమ అవసరమైనదో ఆ రాకడ ప్రేమనైనా పుట్టించే అభిషేకంగా చేస్తూ ఉంది. So dears, how delighted we are to sit in his farewell hug, to be in this farewell hug. ఈ యొక్క వీడ్కోలు కౌగిల్లో మనం కూడా ఉండడం ఎంత భాగ్యమై ఉన్నది. That's why the bride is testifying in Song of Solomon, I was delighted to sit in his shade. ఆ యొక్క ఆయన నీడలో నేను ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అని ఇక పెండ్లి కుమార్తె చెప్తూ ఉన్నది, సాక్ష్యమిస్తూ ఉన్నది. So dears, this is our testimony. I was delighted to be in his embrace. ఈ యొక్క మనసాక్ష్యం కూడా ఏమై ఉండాలంటే ఆయన యొక్క కౌగిల్లో ఉన్నాను నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం. Because it is all anointing hug. ఎందుకంటే అది అభిషేకించే కౌగిలే ఉన్నది. It is anointing me with fresh oil. ఈ యొక్క కొత్త తైలంతో నన్ను అభిషేకించే It is anointing me with the rapture love. ఈ యొక్క రాకడ ప్రేమతో నన్ను అభిషేకించే కౌగిలి అయినది. And this rapture farewell hug, resurrection farewell hug is anointing me with the fire anointing of the Holy Spirit Father. ఈ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కౌగిలి ఆ పరిశుద్ధాత్మని అభిషేకంతో నింపే కౌగిలి, అగ్నితో నింపే కౌగిలి అయినది. So I am much delighted to be in his farewell hug. ఆ యొక్క ఆయన వీడ్కోలు కౌగిల్లో ఉండడం అనేది, ఆ యొక్క అభిషేక కౌగిల్లో ఉండడం అనేది ఎంతో నాకు సంతోషం కలిగించే విషయమైనది. Yes, I was much delighted to be in his shade. ఆయన యొక్క నీడలో ఉండడం అనేది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయమైనది. Dears, once this anointing is made, then all our shackles will be torn apart. ఈ యొక్క అభిషేకము మన విషయములో ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మన బంధకములన్నీ కూడా తెంచివేయబడతాయి అని వాక్యములోనే వ్రాయబడి ఉన్నది. చూడండి, యెషయా రాసినటువంటి గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనము. Please turn with me to book of Isaiah 10th chapter 27th verse. It shall come to pass in the day that his burden will be taken away from your shoulder and his yoke from your neck, and the yoke will be destroyed because of the anointing oil. ఈ యొక్క యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనము. ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున కాడి విరగొట్టబడును. There in our Telugu Bible, the reason you became fat, the yoke will be destroyed. ఇక్కడ తెలుగు బైబిల్లో ఏముందంటే నీవు బలిసినందున కాడి విరగొట్టబడును అని రాయబడి ఉంది. But in the English Bible, that becoming fat is described as the anointing oil that was given through the anointing.
ఈ యొక్క నీవు బలిసినందున అనే మాట బదులుగా ఆ యొక్క అభిషేకింపబడిన మాట ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడి ఉన్నది. Anointing oil. ఈ యొక్క అభిషేక తైలంగా వ్రాయబడి ఉన్నది. And his yoke from your neck, and the yoke will be destroyed because of the anointing. ఈ యొక్క మెడ మీద ఉన్న కాడి వెరగొట్టబడేది ఎందుకంటే ఆ యొక్క అభిషేక తైలం వల్ల కొట్టివేయబడినట్టుగా వ్రాయబడి ఉన్నది. So dears, this anointing hug is breaking all the yokes and bondages of the devil and the evil one. ఈ యొక్క అభిషేకత యొక్క కౌగిలి ఏం చేస్తూ ఉన్నదంటే అపవాది యొక్క ప్రతి కాడిని విరగొట్టేదిగా చేస్తూ ఉన్నది. And all the burden will be taken away from your shoulder. మీ యొక్క మెడ మీద ఉన్న ప్రతి భారము తీసివేయబడుతున్నట్టుగా చెప్తూ ఉన్నది. Because of this anointing hug. ఎందుకంటే ఈ అభిషేకం వల్ల అభిషేక కౌగిలి వల్ల ఇవన్నీ జరుగుతున్నవి. The reason Esther entered into this anointing hug, the shadow of death was broken down from her neck. ఇక్కడ ఈ అభిషేక యొక్క కౌగిల్లోకి ఎస్తేర్ ప్రవేశించినందువల్ల ఆ యొక్క మరణం యొక్క ఆ దండన మరణం అనే కాడి ఆమె మెడ మీద నుండి విరుగొట్టబడింది. This burden was broken down because of this anointing oil. Yes, because of this anointing oil, the burden was broken down. ఈ యొక్క అభిషేక కౌగిలి వల్లనే అభిషేక తైలం వల్లనే ఆ యొక్క కాడి విరగొట్టబడినట్టుగా చూస్తూ ఉన్నాము. That's how Esther was survived. ఈ విధంగా ఎస్తేరు కూడా రక్షింపబడినట్లు చూస్తూ ఉన్నాం. So dears, you and I are going to survive because of this anointing hug. ఈ యొక్క అభిషేక కౌగిలి ద్వారా మీరు నేను కూడా రక్షింపబడేవారమే ఉన్నాము. All the burdens, all the yokes the devil had tied to us will be destroyed. ఈ యొక్క అపవాది ఏ అయితే కాడి మన మీద ఉంచి ఉన్నదో అవన్నీ కూడా విరగొట్టబడతాయి. What are all the burdens that the devil has put upon us will be demolished and destroyed. ఏవైతే బరువులు అపవాది మన మెడల మీద వేస్తాడో అవన్నీ కూడా నశింపజేయబడతాయి, కొట్టివేయబడతాయి. Because of this anointing hug. ఈ యొక్క అభిషేక కౌగిలి వల్ల ఇవన్నీ జరగగలుగుతాయి. Remember the words Isaiah 10:27. ఈ యొక్క యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం జ్ఞాపకం ఉంచుకోండి. Let me move further. Last two more experiences, although they are numerous or innumerable experiences are there in the resurrection farewell hug. I am just giving you a few for time being, for our limited understanding. ఇక పునరుద్ధాన వీడ్కోలు కవిలు ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ కూడా లెక్కింప సఖ్యము కాని అనుభవములు ఎన్నో ఉన్నప్పటికీ కూడా సమయాన్ని బట్టి కొన్ని మాత్రమే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. వాటిని లెక్కించటానికి వివరించటానికి నా తండ్రి మాటల్లో వయస్సు చాలదు, వసుధ పట్టదు. సో డియర్స్, దిస్ ఈజ్ ది marvelous hug that the risen Lord has put before us. ఈ యొక్క పునరుద్ధాన ప్రభు మన ముందుంచిన ఎంతో ఆశ్చర్యకరమైన కవిగిలిగా మన ముందు ఉన్నది. So dears, after meditating upon the all anointing hug, we are going to meditate upon the all achieving hug. అన్నిటినీ నెరవేర్చిన కవిగిలిగా ఉన్నది. So dears, it is this resurrection farewell hug that is victorious over all things. ఈ యొక్క పునరుద్ధాన కౌగిలి, ఈ యొక్క వీడ్కోలు కౌగిలి ఏమైనదంటే అన్నిటిని నెరవేర్చిన కౌగిలి అయినది. Can you count the achievements this resurrection hug has wrought for you? ఈ యొక్క మీ పక్షాన ఎన్ని కార్యాలు అయితే నెరవేర్చి ఉన్నదో, ఈ యొక్క ముగించి ఉన్నదో, ఎన్ని విజయాలు సాధించి ఉన్నదో ఈ వీడ్కోలు కౌగిలి మీరు లెక్కించగలరా? You and I cannot count the victories this resurrection farewell hug has accomplished for us. ఈ యొక్క పునరుద్ధాన కౌగిలి, వీడ్కోలు కౌగిలి మన కొరకు సాధించి పెట్టిన విజయములు ఎన్నో మనము లెక్కించలేము. మన జ్ఞానమునకు మించినటువంటి
విజయములు ఈ యొక్క పునరుద్ధాన కౌగిలిలోని సమస్తమును సాధించిన, సమస్తమును ముగించిన ఈ కౌగిలిలో మనం చూస్తూ ఉన్నాం. That's why, dear beloved, in the book of Revelation, we see in 21st chapter that he is making all things new. In 21st chapter, 6th words, we see book of Revelation. Yes, read. ఈ యొక్క ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6th words. 6వ వచనము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. And he said to me, it is done. ఆయన ఆ సమస్తమును ముగించినట్టుగా చెప్తూ ఉన్నారు. So, samaptamu, read that. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. 6వ వచనం, ఇదిగో ఆయన నాతో ఇట్లా నేను సమాప్తమైనవి, నేనే అల్ఫాయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునే ఉన్నవాడను. So dears, here the risen Lord, in this all achieving hug, he is saying it is done. ఈ యొక్క ఆయన అన్నిటిని నెరవేర్చిన కౌగిలి ద్వారా ఈ విధంగా చెప్తున్నారు, ఆ సమస్తమును అన్ని సమాప్తమైనవి అని చెప్తూ ఉన్నారు. So he has achieved all things for you and me. మీకోసం నా కోసం సమస్తమును ఆయన సమాప్తం చేసినట్టుగా సంపాదించినట్టుగా చెప్తున్నారు. So dears, in this all achieving hug, we have all victories. ఈ యొక్క అన్నిటిని నెరవేర్చే కౌగిలో అన్ని విజయాలే మనకు సొంతం అవుతాయి. So that's why he is saying, I make all things new. అందుకే సమస్తం నూతన పరిచానని చెప్తూ ఉన్నారు. So dears, here in this all achieving hug, you were given all new achievements. ఈ యొక్క అన్నిటిని నెరవేర్చిన ఈ కౌగిలో అన్నిటిని నెరవేర్చిన నూతనంగా నెరవేర్చిన నెరవేర్పులను మీకు ఇచ్చేవారే అన్నారు. So in this year of covenant, the resurrection, the risen Lord is promising you his new achievements. ఈ యొక్క నిబంధన సంవత్సరంలో యొక్క పునరుద్ధాన ప్రభు అన్నిటిని మీకు ఆ యొక్క సమాప్తం చేసేది, అన్నిటిని నూతన పరిచినటువంటి నూతనమైన విజయములను మీ కొరకు తన యొక్క నూతన కౌగిలిలో మీకు అందిస్తూ ఉన్నారు ఆయన. He is giving you his renewed achievements. ఆయన యొక్క నూతనమైన విజయాలు మీకు అందిస్తూ ఉన్నారు. So dears, this is the year of covenant as for our meditations in 1st January. ఈ యొక్క సంవత్సరము జనవరిలో మనం ఒక నూతన మన ధ్యానాలకి నిబంధన సంవత్సరంగా పేరు పెట్టుకొని ఉన్నాము. So in this year of covenant, the risen Lord, in his farewell hug, he is giving us all his new achievements. ఈ యొక్క నిబంధన సంవత్సరంలో యొక్క పునరుద్ధాన ప్రభు ఆయన వీడ్కోలు కౌగిల్లో ఆయన నెరవేర్పుల యొక్క కౌగిల్లో అన్నిటిని నూతన ఘన విజయములు సాధించిన కౌగిలిని, ఘన విజయములు సాధించిన అనుభవములను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. These are all the new achievements. ఈ యొక్క ఇవే మనము సాధించిన నూతనమైన విజయములై ఉన్నవి. So dears, let me close with the last experience. It is the all admiring hug. ఈ యొక్క చివరి యొక్క కౌగిలి ఏమైనదంటే అన్ని వేళలా మనల్ని అన్ని వేళలా కొనియాడబడే ఒక కౌగిలి అయినది. This is the all admiring hug. నిరంతరం కొనియాడబడే తన్మయత్వం చెందించే కౌగిలై ఉన్నది. So dears, in this all admiring hug, you have forgotten your physical world. You have forgotten your family. You have forgotten your children. You have forgotten your privileges and everything. ఈ కౌగిలిలో ఈ సమస్తమును తన్మయత్వము చెందించేటటువంటి ఈ కౌగిలిలో
నీవు నీ కుటుంబాన్ని మర్చిపోతూ ఉన్నావు, నీ సదుపాయాలు మర్చిపోతూ ఉన్నావు, నీ బిడ్డల్ని మర్చిపోతూ ఉన్నావు, నీ సౌఖ్యాన్ని మర్చిపోతూ ఉన్నావు, నీకు రావలసినవి మర్చిపోతూ ఉన్నావు, నీకు పోవలసినవి మర్చిపోతూ ఉన్నావు బికాస్ ఆఫ్ దిస్ ఆల్ అడ్మైరింగ్ హగ్. ఎందుకంటే ఈ యొక్క అన్నిటిలో కూడా నిన్ను తన్మయత్వము చెందించే, అన్ని విషయాల్లో కూడా కొనియాడబడేటటువంటి ఈ యొక్క కౌగిలిలో నీవన్నిటినీ కూడా మర్చిపోతూ ఉన్నావు. దట్స్ వై అవర్ స్పిరిచువల్ ఫాదర్ సెడ్, వాట్ ఎల్స్ ఈస్ దేర్ ఫర్ ద బ్రైడ్ ఎక్సెప్ట్ టు ప్రైజ్ అండ్ వెనరేట్ ద కమింగ్ బ్రైడ్ గ్రూమ్. మనసున స్తుతి కార్యము తప్ప మరి ఏమున్నది భక్త జనాలకి, పని ఏమున్నది భక్త జనాలకి అని దేవదాసయ్య గారు ఆయన పాటల్లో రాసి ఉన్నారు. So dears, in this all admiring hug we have nothing else except to praise and venerate the coming bridegroom. ఈ యొక్క తన్మయం చెందే కౌగిల్లో ఆయన స్తుతించడం తప్పించి, ఆయన కౌగిల్లో స్తుతించడం తప్పించి ఈ యొక్క పెండ్లి కుమార్తె మరి ఏమీ లేదు. So dears, are you ready to venerate your coming bridegroom by getting engulfed in this all admiring hug? ఆయన ఆ యొక్క తన్మయం చెందిన కవిగిల్లో ఇమిడిపోయి ఆయన మాత్రమే కొనియాడటానికి ప్రియ సంఘమా నీవు ఇష్టపడుతూ ఉన్నావా? ఈస్ యువర్ హార్ట్ ప్రిపేర్డ్? ఈస్ యువర్ స్పిరిట్ డిలైటెడ్ ఇన్ దిస్ ఆల్ అడ్మైరింగ్ హగ్? ఈ యొక్క కొనియాడబడు స్థితిని లేదా కొనియాడబడు కౌగిలిని నీకు ఇచ్చినటువంటి ఈ పెండ్లి కుమారుని అంతరంగమును నీ హృదయం స్తుతించగలదా? నీ యొక్క ఆత్మ వందించగలదా? ఆర్ యు రెడీ టు వెనరేట్ దిస్ ఆల్ అడ్మైరింగ్ హగ్? ఈ యొక్క తన్మయం చెందే ఈ యొక్క కౌగిలిని మీరు కొనియాడగలరా? సో డియర్స్, kindly prepare your spirits as we are coming to the close of these meditations. ఈ యొక్క పునరుద్ధాన ధ్యానములను మనము ముగించుచూ ఉండగా మీ అంతరంగములను ప్రశ్నించుకొనండి, మీ అంతరంగములను సిద్ధపరచుకొనండి. 39 days are over and we are almost to the 40th day. 39 సంవత్సరాలు దినాలు ధ్యాన దినాలు అయిపోయినాయి. మనం 40వ దినానికి వచ్చి ఉన్నాము. So dears, we need to examine, మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. We need to test our spirits and lives. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. Where is your delight? Is your delight still in the world and in your family and in your worldly fanfare? ఇక మీ ఆనందం ఎందులో ఉంది? లోకంలో ఉందా, మీ కుటుంబంలో ఉందా, ఇక లోక సంబంధమైన వాటిలో ఉన్నదా? Let me dare to tell you, is your delight is in your decorations? మీ యొక్క అలంకరణలో మీ యొక్క సంతోషం ఉన్నట్టు నేను అనుకుంటూ ఉన్నాను. So I am daring to question you. మరి మిమ్మల్ని ప్రశ్నించడానికి తెగిస్తూ ఉన్నాను. So dears, I want you to get your complete delight in this all admiring hug. అన్నిటినీ కూడా ఇముడ్చుకొని సర్వ సంతోషములతో సర్వ సుఖములతో నిండినటువంటి ఈ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కవిగిలిలోనికి వచ్చి మీ సంతోషములన్నిటినీ కూడా సంపూర్ణం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆర్ యు రెడీ? ఇఫ్ యు ఆర్ రెడీ, my risen Lord who accepted me will get delighted. మీరు సిద్ధంగా ఉండి ఉంటే ఈ తిరిగి లేచిన పునరుద్ధాన ప్రభువు నన్ను అంగీకరించిన ప్రభువు, నా ధ్యానాలను అంగీకరించిన ప్రభువు మీ విషయంలో కూడా సంతోషిస్తారు. Unless he accepts me, this humble new creature, he would have not given me these many meditations. Yes. ఆయన బలహీనుడైన నన్ను, అల్పుడన పాత్రుడనైన నన్ను అంగీకరించి ఉండకపోతే ఈ విలువైన, ఈ సొగసైన, ఈ ఘనమైన, ఈ యొక్క ఆత్మీయమైన ధ్యానములన్నిటినీ కూడా ఆయన నాకు అందించి ఉండి ఉండరు, నా ద్వారా మీకు అందించి ఉండి ఉండరు. సో డియర్స్, I want you to get delighted in his farewell hug.
మీరందరూ కూడా ఆయన యొక్క వీడ్కోలు కౌగిల్లో సంతోషించాలని నేను ఆశపడుచు ఉన్నాను. Because that is the experience of the bride when she said, I was delighted to sit in his shade. అదే యొక్క పెండ్లి కుమార్తె యొక్క అనుభవం అయినది. ఆయన నీడను ఆశ్రయించి ఆయన నీడలో నేను ఆనందభరితనై ఉన్నానని చెప్పుచూ ఉన్నది. So dears, my language may be difficult for the native speakers to understand. ఇక్కడ ఎవరైతే ఇంగ్లీషును తమ యొక్క మాతృభాషగా కలిగి ఉన్నారో వారికి నా భాష అర్థం చేసుకోవటం కష్టంగా ఉండొచ్చు. And the rendering of Pastor Magaru may be difficult for the native speakers of Telugu. తెలుగు మాట్లాడే వారికి చెప్పడం కూడా కష్టమే ఉన్న విషయంగా ఉన్నది. So in both occasions we may be a failure, but still I want you to venerate the Lord who has been gracious to us in completing these 40 days of meditations with his fullest revelations and spiritual fervor. ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పడం నా కష్టమై ఉండొచ్చు, తెలుగులో చెప్పడం నాకు కష్టమై ఉండొచ్చు, కానీ ఈ యొక్క 40 దినాలు యొక్క పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయంతో ఈ అన్ని ధ్యానాలన్నీ మనము ఆత్మీయమైన ఉద్రేకముతో ఆత్మీయ ఉద్రేకంతో ఆయన అందించినటువంటి ప్రత్యక్షతలన్నీ సంపూర్ణముగా మనం ధ్యానించుకోగలిగి ఉన్నాము. So dears, I want you to praise the Lord and give him all the glory. మీరందరూ కూడా యొక్క దేవునికి ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించండి. So don't forget this resurrection farewell hug. ఈ యొక్క పునరుద్ధాన వీడ్కోలు కౌగిలిని విడిచిపెట్టకండి. Let's pray in this resurrection farewell hug. Father, we love thee, we laud thee, we bow down before thee. We give thee all the glory for giving us this resurrection farewell hug. In your farewell hug, all our deficits were absorbed, all our needs were accommodated, all our shortcomings were turned to be or proved to be your achievements. So dear heavenly bridegroom, it is in your resurrection hug it is in your anointing hug you have broken down the yoke of the devil. Thank you, my beloved bridegroom. How can I venerate thee? How can I admire this all admiring hug? Oh, my beloved bridegroom, our lives are too weak to admire the hidden treasures that you have kept for all of us in your resurrection presence. But your Spirit is compelling us. Your Holy Spirit is forcing us to experience these many bounteous hugs and spiritual bliss that are endowed in your farewell hug. Thank you, my bridegroom. Thank you for these 39 days. Thank you for your presence. Thank you for your love. Even as we are closing today, I beseech thee to remember us so that we may be remembered in your presence before the throne and before the Holy Lord. Thank you for Dr. Ravi Zacharias, who was received yesterday unto your glorious presence. Thank you for his teachings. Thank you for the inspirations. Thank you for his direct witnessing to even to the Russian generals. Father, I thank you for the vast spiritual knowledge and experience that you have given. I pray for my Bible mission elders. I pray for the edification of my mission. I pray for the teachings of my spiritual father, Saint M. Devadas. Father, you told that India would become the center of sending the gospel message to the whole world. This is the promise that I have given to my spiritual father. At the end of these meditations, I am looking forward for the fulfillment of this great prophecy. Thank you for the authorities. Thank you for the mission elders. Thank you for the Bethel House Bible mission elders and rulers. Thank you, Father. Thank you for our Vice President, sir, and his family. Thank you for the President Aigaru and for everybody.
Thank you for each and every reverend that are working in your mission. Let all our spirits be edified in your admiring hug, so that we may be presented in your cloud of Shekinah with the translated bodies. In Jesus' name we praise thee and pray thee, Father. Amen. Amen. Let's have short prayer in Telugu. This is for the concluding meditations. పరిశుద్ధుడు తండ్రి, మీ పరిశుద్ధ పాదముల కొందరములు స్తోత్రం నాయన. మీ అత్యంత ప్రేమ చేత తండ్రి ఈ యొక్క పునరుద్ధాన ధ్యానాల్లో ఈ యొక్క 39 దినాలు నాయన మీరు ఉండి నడిపించిన తండ్రి మీకు స్తోత్రం నాయన. నాయన ఎంతమంది అయితే నాయన విని ఉన్నారు, ఎంతమంది అయితే వీటి ప్రకారం నాయన ధ్యానాలను అనుసరిస్తున్నారో తండ్రి, వినువారు మాత్రంగా కాక ఆచరించేవారు గాను, చెప్పువారు మాత్రంగా కాక అనుభవంలో తెచ్చుకునే వారుగా మమ్మల్ని ఉంచి తండ్రి ఈ యొక్క రాకడ మేఘానికి కావలసిన అంతస్తును, అనుభవాలను నాయన ఫలింపులను అనుగ్రహించండి. ఈ యొక్క పునరుద్ధాన కవిగిల్లో ఉన్న ప్రతి విధమైన అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళమని 39 దినాల్లో ఎన్ని అంశాలైతే, ఎన్ని ప్రత్యక్షతల ద్వారా అయితే మీరు మాట్లాడారు, అన్ని ప్రత్యక్షతల అనుభవాల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి తండ్రి అయ్యా మీ రూపంను మేము పొందుకొని తుదకు నరకంన కీడ్చును నైజ బుద్ధి అని రాయించేవి తండ్రి. ఏ నైజ పాపాలు అయితే ఎంత భక్తి కలిగి ఉన్నప్పటికీ, ఎంత శక్తి కలిగి ఉన్నప్పటికీ, ఏ నైజ పాపాలు అయితే మమ్మల్ని ఏలుచున్నావో వాటిని మమ్మల్ని ఏలనీయకుండా తండ్రి మీ పునరుద్ధాన కౌగిల్లో వాటిని అన్ని సర్దుబాటు చేసి సరిచేసి తండ్రి అయ్యా యొక్క సంతోషంలో అభిషేకంలోకి మమ్మల్ని మిడ్చుకొని తండ్రి రాకడ వరకు నాయన ఎడతెగక నాయన దేవాలయంలో ఉండి వారు కనిపెట్టినట్లుగా తండ్రి ఎడతెగక మేము కనిపెట్టేవారముగా నాయన ఒక నిమిషం ఒక రీతిలో మరి ఒక నిమిషం మరొక రీతిలో మా భక్తి జీవితం ఉంటుంది కనుక తండ్రి అయ్యా నిత్యము తండ్రి ఎడతెగక సంతోషంతో కనిపెట్టు తండ్రి మీరు రాకడ మేఘం ఎక్కువ పర్యంతము తండ్రి మీ యొక్క అభిషేక హస్తాల్లోనూ కౌగిల్లోనూ ఉంచుకొని తండ్రి నాయన అపవాది కానీ మరి ఇక లోకము కానీ మా శరీరం కానీ ఆ యొక్క వాటి కౌగిల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్లకుండా తండ్రి అయ్యా మీ కౌగిల్లోనికే మమ్మల్ని ఉంచుకొని మీరు అక్కడికి ఆకర్షించుకొనమని నాయన అందరినీ నాయన ఆకర్షించు తండ్రికి జయమన్నావు తండ్రి. నరులలో గుడారం వేసిన తండ్రికి జయమన్నావు తండ్రి. మా హృదయాంతరంగాల్లోనూ ఆయన మా యొక్క ఆత్మల్లోని గుడారం వేసుకున్న తండ్రి మీకే స్తోత్రాలు తండ్రి. ఆయన ఒక్కొక్కరిని నాయన దీవించి ఆశీర్వదించి నాయన అభిషేకించి నాయన మీ కౌగిల్లో భద్రం చేసుకోమని అయ్యా అయ్యా మాకు తెలియని రీతిలో ఆశ్చర్యకరమైన రీతిలో తండ్రి ఇన్ని దినాలు కాపాడేవు తండ్రి. ఇక ముందు కూడా తండ్రి జరగవలసిన ప్రతి కార్యంలో మీరు ఉండి నాయన వెనువెంట వచ్చు నాయన వారి వెనువెంట వచ్చి నాయన వాక్యంను స్థిరపరిచిన దేవుడవు తండ్రి. అయ్యా అయ్యా యుగ సమాప్తి పర్యంతం మాతో కూడా ఉన్న దేవుడు కనుక తండ్రి మా వెనువెంటే ఉండి తండ్రి మా కార్యములన్నింటినీ స్థిరపరచమని మా పనులన్నింటినీ స్థిరపరచమని ఇంకా నువ్వు జరగవలసిన నాయన ఆ యొక్క ఏవైతే ధ్యానాలు ఉన్నావో తండ్రి రేపటి దిన ధ్యానంలో ఆరోహణ పండుగ నాయన మీరు ఈ లోకం వదిలి తండ్రి అయ్యా అయ్యా 33.5 సంవత్సరాలు మానవుడిగా ఉండి తండ్రి నాయన ఈ లోకం నువ్వు వదిలి వెళ్ళిన దినముగా మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి అయ్యా మీరే నాయన ఆ యొక్క దినానికి మమ్మల్ని సిద్ధపరచుకొనమని సమస్త విషయాల్లో తోడుగా ఉండి అపవాదిక ప్రతి విధం క్రియలు లయం చేసి తండ్రి లోకంలో నా యొక్క కరోనాను బట్టి నాయన మీకే సమర్పణ నాయన ఏ జబ్బునైనాను ఏస్తున్నామని చెప్పి ఎగరగొట్టుదునని తెలుసునా భూజన్లు చావంగా బోయి జీవం ద్వారా పోసి బ్రతికించదని తెలుసునా పూని బ్రతికించదని తెలుసునా పునరుద్ధానం ఇదియే తెలుసునా అన్నావు తండ్రి. అయ్యా మీ పునరుద్ధాన శక్తిని బలంలో కనపరిచి నాయన ఒక్కొక్కరిని నాయన జీవింపచేయమని మీ తట్టు ఆకర్షించుకుని అలాగే తండ్రి అయ్యా గొప్ప సేవ చేసి మీ సన్నిధానానికి వచ్చిన రవి జకర్య అయ్య గారిని నాయన మీరే నాయన మీ స్వాధీనంలో తీసుకుని ఉన్నారని నాయన విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. అయ్యా అక్కడ ఉండి నాయన కుటుంబానికి ఆదరణ దయచేయండి. అలాగే తండ్రి అయ్యా ఇక్కడికి అన్నా కూడా అక్కడికి వెళ్ళాక మరి ఎక్కువ ఘనమైన పరిచర్య నాయన భక్తులైన వారు చేస్తూ ఉంటారు కనుక తండ్రి
అక్కడ ఉండి ఇంకెంత గొప్ప పరిచర్య చేయవలసినదో ఇక్కడే ఆయన్ని సిద్ధపరచుకొని ఉన్నారు. వందనాలు తండ్రి. అయ్యా, లోకం నిమిత్తము మా నిమిత్తం చేయవలసిన విజ్ఞాపనలన్నీ ఆయన ద్వారా జరిగించి నాయన మాకు ఆశీర్వాద కారకుడిగా ఆయన ఉంచమని అడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి నాయన రేపటి దిన ధ్యానానికి మమ్మల్ని ఆయుతం చేసుకోనమని సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకొని నాయన ఎట్టి చిక్కులు ఇబ్బందులు ఉన్నారు వారందరినీ నాయన మీ కృపలో కవిలో బద్దం చేసుకొని ఈ పనికి నాయన సహాయం చేసిన సహకారులను బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని సమస్త విషయాలు మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకొనమని యేసునామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Amen. Dears, I thank you for being with us. I know the travels of the Holy Spirit, Father, in terms of revealing so many things for us every day, and I am especially thankful to the Holy Spirit, Father, and I want you to specially thank the Holy Spirit, Father, for these 40 days, and tomorrow we are going to celebrate the Ascension Festival, and I want you to participate in this Ascension Festival with renewed spiritual fervor. And although we cannot distribute any sweets or good food to you tomorrow, maybe you can receive the spiritual food as the delicious food that we eat in our churches. So be happy with all the spiritual revelations our spiritual Father has given to us. So God bless you, and Maranatha.